అది మొదటిది దేవుని యొక్క ఎంపిక. తర్వాత రెండవది కుమారుడైన క్రీస్తు చేసిన కార్యం. గత కొన్ని వారాలుగా మనం అదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తరువాత దేవుని యొక్క ముద్ర లేదా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ముద్రించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్ముడు చేత మీరు ముద్రించబడ్డారు. మీ యొక్క స్వాస్థ్యం, ఆ స్వాస్థ్యాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. స్వాస్థ్యము, మనం ఆయన స్వాస్థ్యం అని ఒకటి అర్థం. ఇంకొక అర్థమేదనగా మనకు ఆయన స్వాస్థ్యాన్ని ఉంచాడు. మనం ఆయన స్వాస్థ్యం అన్న దాని గురించి చాలా వివరంగా మాట్లాడి ఉన్నాను. తర్వాత మనము కూడా ఆయన స్వాస్థ్యం అని చెప్తూ తర్వాత మనకు కూడా ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాస్థ్యము మనకు ఉన్నది అనేది మనకు రుజువుగా, గ్యారంటీగా మనం తెలుసుకోవాలని ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ అడ్వాన్స్ ఎవరనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనకి అడ్వాన్స్గా ఇచ్చాడు అని చెప్పి ఈ వారం అంతా మాట్లాడుతూ వచ్చాను. అయితే ఇవన్నీ కూడా ఎఫెసులో ఉన్న సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. చూసినప్పుడు ఇక్కడ ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీకు ఇచ్చి ఉన్నాడు సంచకరువుగా, అడ్వాన్స్గా. ఇవన్నీ చెప్తూ కనుక అది మనకు రుజువు ఉంది, మనకు ఆధారం ఉంది అని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అయితే అది చదివినప్పుడు మనకు వారు పరిశుద్ధాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎలాగూ ఏమిటి అనేది మనకు పూర్తిగా అర్థం కాదు. కానీ కొన్నిసార్లు ఇలాంటి వాక్యాలు చదువుకున్న తర్వాత మనం సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది క్రైస్తవులు వచ్చే అభిప్రాయం ఏదనగా, ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడో, ప్రభువైన యేసుక్రీస్తు మనకు మరణించాడు, ఎప్పుడైతే సత్యాన్ని మనం స్వీకరించామో, దేవుని బిడ్డలమయ్యామో, దాని వెంటనే మనందరూ ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. కనుక ఎఫెసు పత్రికలోని వాగ్దానాలు కానీ, పరిశుద్ధాత్మ మీలో ఉండి చేస్తున్న కార్యాలు అన్నిటి గురించి వాగ్దానాలు అన్నీ కూడా మనందరికీ వర్తిస్తాయి అనే భావనలో మనం ఉంటాం. దానికి కారణం చెప్పాను కదా, మరలా ఎఫెసు పత్రిక రాస్తున్నప్పుడు వారందరికీ అవి ఆబ్వియస్ అనగా వారికి తెలుసును, వారు అనుభవించారు. ఆ కారణం చేత మరొకసారి వారిని జరిగినదంతా కూడా మరలా వివరించకుండా, మరలా జరిగిందంతా మరలా బోధపరిచి, ఇది ఇలా జరిగింది కదా దాన్ని బట్టి అని చెప్పకుండా, జరిగిన దాన్ని, చరిత్రలో జరిగిన సంఘటన సంభవాన్ని వారు మనసులో ఉంది, వారు అనుభవించారు, వారికి అది జ్ఞాపకం ఉంది, వారు మర్చిపోలేదు, అందులో కొనసాగుతున్నారు అనే దృష్టి కలిగిన వాడై పౌలు కానీ మిగతా పత్రికలు కానీ మరలా అదే విషయాన్ని వివరించలేదని మనవి చేస్తూ ఉన్నాను. నేను దినమంది మనం చూసే ఎఫెసీ సంఘం ఎలా ప్రారంభమైంది. ముందుగా అపోల్లో వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాడు. కొంతమంది రక్షించబడ్డారు, లేకపోతే విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన వారు యోహాను యొక్క బాప్తిస్మాన్ని వారు పొందారు. ఆ తరువాత అపోల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అదే గుంపు దగ్గరికి అపోస్తలుడైన పౌలు వచ్చాడు. కొంతకాలం తర్వాత వచ్చి అక్కడ 3 సంవత్సరాల పాటు ఎఫెసులో ఉన్నాడు పౌలు. అక్కడ ఉన్న కాలములో తాను చాలా విషయాలు వారికి బోధించాడు. దానికి ముందు ప్రారంభం మనం చూచాము. వారిని, ఆ గుంపును అడుగుతూ ఉన్నాడు, మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారంటే వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి మాకు తెలియదన్నారు. మరైతే మీరు ఏం బాప్తిస్సు పొందారు, దేనిలోనికి మీరు బాప్తిస్సు పొందారు అని పౌలు అడిగినప్పుడు వారందరూ చెప్పిన జవాబు ఏదనగా, మేము యోహాను యొక్క బాప్తిస్వాన్ని మేము పొందాం. యోహాను యొక్క బాప్తిస్వం ప్రభు కంటే ముందుగా ప్రభుని గురించి ప్రకటిస్తూ వచ్చిన బాప్తిస్వం ఇచ్చే యోహాను మారు మనసుల గురించి బోధిస్తూ వచ్చాడు. నా వెనక ఇంకొకరు వస్తూ ఉన్నారు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నా వెనక వచ్చేవాడు ఆది నుండి ఉన్నవాడు, ఆయన చెప్పులు వారు నేను విప్పడానికి నాకు అర్హత లేదు అని చెబుతూ ఆయన వచ్చిన వారికి బాప్తిస్వం అడిగిన వారందరికీ కూడా బాప్తిస్వం ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అయితే ఆ బాప్తిస్వం అపోలోకి తెలుసు, దాన్నే బోధించాడు. దాన్ని అనుసరించి వారందరూ కూడా బాప్తిస్వం యోహాను ఇచ్చే బాప్తిస్వాన్ని వారు పొందారు. అయితే అప్పుడు పౌలు వారికి క్రీస్తుని గురించి అనేక వివరంగా వారికి బోధించిన తర్వాత
అక్కడ వాక్యంలో చూస్తాము, వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఆ తరువాత వారందరూ కూడా మరలా పౌలు ద్వారా నీటి బాప్తిస్వం పొందారు. యేసుక్రీస్తు నామములో మరలా బాప్తిస్వం పొందారు. ఆ తర్వాత బాప్తిస్వం పొందిన తర్వాత మనం చూస్తాం, పౌలు వారి మీద చేతులు ఉంచగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడారు. కానీ ఇక్కడ ఎఫెసీ సంఘం మనం చెప్పాలంటే, యోహాను బాప్తిస్వం ఒక బాప్తిస్వం పొందారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సంఘములోనికి, దేవుని యొక్క శరీరంలోనికి వారు బాప్తిస్వం పొందారు. ఆ తర్వాత మూడవది వారు నీటి బాప్తిస్వం పొందారు యేసుక్రీస్తు నామములో పౌలు ద్వారా. తర్వాత నాలుగవది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్వాన్ని వారు పొంది, అది ముఖ్యంగా 6వ వచనంలో మనం చూస్తాము. నిన్న చూసిన అపోస్తల కార్యములో ఎన్నో అధ్యాయం, 18వ అధ్యాయమా, 18వ అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తే, దే స్పోక్ ఇన్ అదర్ టంగ్స్ అండ్ ప్రొఫెసైడ్. వారు అన్య భాషలో మాట్లాడడం మాత్రమే కాకుండా వారు ప్రవచించారు. అక్కడ వాక్యం రాయబడింది, అక్కడ 12 మంది పురుషులు ఉన్నారు. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదుగా, లెక్క రాలేదు. పురుషులు మాత్రం 12 మంది ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి పౌలు అక్కడ ఆ సంఘమందు 3 సంవత్సరాలు ఉండి వారికి విస్తృతమైన బోధ చేసిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అదే సంఘానికి కొన్ని సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మనకి ప్రత్యేకంగా ఈ ఎఫెసీ పత్రిక రాస్తున్న కాలంలో ఆయన చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉండి వారికి ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరం మరలా మనం చెప్తున్నాం, వారికి మాత్రమే కాకుండా ఆ దినాల్లో ఉన్న సంఘాలన్నిటికీ, వారికి మాత్రమే కాకుండా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనకు, మన సంఘానికి, మన సంఘాలన్నిటికి కూడా ఇది అవసరం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే నేను దినమని చెప్పాను, రేపటి నుండి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతానని. అయితే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడే ఈ అంశం ఎఫెసీ పత్రికతో సంబంధం ఉంది, ముడిపడి ఉంది. తర్వాత వీలైనంత వరకు ఇది పరిశుద్ధాత్మ గురించిన ఈ అంశం ఒక 8 లేకపోతే 9 రోజుల్లో ఇది ముగించి మన తిరిగి ఎఫెసీ పత్రిక రావాలని ఆతృత పడుతూ ఉన్నాను. అయితే ఈ పరిశుద్ధాత్మని గురించిన విషయం అన్నప్పుడు చాలామందిలో అనేక రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కొంతమంది అనుకోవచ్చు, అందరూ కాకపోతే కొంతమంది అని అనుకుంటారు, వారిది పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ కాబట్టి, వారు పుట్టి పెరిగింది పెంతెకోస్తు సంఘం కాబట్టి మళ్ళీ ఆ పెంతెకోస్తు బోధన మనకు చేస్తున్నారు అనే అభిప్రాయం మీకు ఉండొచ్చు. అయితే నేను మనవి చేస్తున్నాను, నేను పుట్టి పెరిగింది పెంతెకోస్తు సంఘం పెరిగింది, నేను కానీ లిడియా కానీ మీ ఇద్దరం పెంతెకోస్తు సంఘాల్లో అయినప్పటికీ దాని గురించి అవగాహన, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క వరాలు ఫలాలు గురించిన అవగాహన సంఘమందు ఉంటుండగా నాకు కలగలేదు. బాల్యంలో పెరిగిన ఆ సంఘమందు ఉంటుండగా అది కలగలేదు, అవగాహన లేదు. ఉరికిలే సంఘమంతా అందరూ నింపబడిన వారే భాషలు మాట్లాడుతూ ఇంకా చాలా విషయాలు జరుగుతూ ఉండేవి, కానీ అవి నాకు అర్థమయ్యేవి కావు. ఒకానొక సంవత్సరంలో, ఒకానొక కాలంలో మా సంఘం, నేను పుట్టి పెరిగిన మా సంఘం చాలా శక్తివంతంగా ఉండేది. ఎంత శక్తి, ఎంత బలం అంటే మా సంఘంలో ఒక ఆమె చనిపోయారు. చనిపోతే పాస్టర్ గారు కొంతమంది స్త్రీలు వెళ్ళి ప్రార్థన చేస్తే చనిపోయిన ఆవిడ తిరిగి లేచింది. తిరిగి లేచి ఆమె చూసిన పరలోక దర్శనాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. చాలా అద్భుత కార్యాలు జరిగాయి. దాని తర్వాత సంఘంలో చాలా ఎక్కువగా ప్రార్థన ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఆ కాలంలో జరిగింది ఏదనగా, ఆ రోజుల్లో ఉన్న సండే స్కూల్ పిల్లలందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, నేను తప్ప. అందరూ నింపబడ్డారు. మా చెల్లెళ్ళు నింపబడి, మా పెద్ద చెల్లెలు అయితే ప్రవచనాలు చెప్పేది. అయితే అలాంటి ఆ వాతావరణంలో పెరిగిన నాకెందుకు అది అర్థమయ్యేది కాదు. తర్వాత దాన్ని స్వీకరించడానికి కూడా నాకు ఇష్టపడేది కాదు. సమస్య ఏమిటంటే, మా పాస్టర్లు, మేము పెరిగిన సంఘంలో చాలామంది ఎక్కువ చదువుకున్నవారు, చాలా తక్కువ చదువుకున్నవారు. అయితే ఇప్పుడు మారింది అనుకోండి ఆ పరిస్థితి. చాలా ఎక్కువగా కూర్చోనమ్మా, తర్వాత విషయం, చాలా ఎక్కువ విద్య వారు అభ్యసించారు, బాగుంది, చేస్తుంటున్నారు. కానీ ఆ రోజుల్లో అంతగా విద్య లేని ఆ పరిస్థితుల్లో వారి మాటలు నాకు అంతగా అర్థమయ్యేవి కావు. తర్వాత నిజమా అనిపించేది. ఓ పాస్టర్ గారు, ఇది
హేళన చేయడం కోసం చెప్పడం లేదు, కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాననేది మీకు అర్థం కావడం కోసం వచ్చి ఈరోజు బోధిస్తున్న విషయానికి కారణం చెప్పడానికి. కొంతమంది ఈ భాష సరిగ్గా వచ్చేది కాదు, మాటలు సరిగ్గా వచ్చేవి కాదు, చాకి సాకి తేడా తెలిసేది కాదు. మనం అలాగ ఉంచండి. ఒక పాస్టర్ అయితే స్తోత్రం చెల్లించుకుందాం అనడానికి స్తోత్రం చెయ్యాం, అనగానే హలో హలేలు అన్నంత పోలోమని. స్తోత్రం చెయ్యామంటే హలేలు, స్తోత్రం చెయ్యామంటే ఏమిటది? అది అర్థమయ్యేది కాదు నాకు. ఏంటి చెయ్యాం, చెల్లించుకుందాం, పలికేది కాదు ఆ మాట. ఇంకా అలా చాలా ఉండేవి. కొంతమంది పాస్టర్లు అంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవారు, వేరు వేరు వస్తూ ఉండేవారు. ఓ పాస్టర్ అయినట్లయితే వీధిలో సువార్త కూడా చేస్తున్నప్పుడు ఆయన నిలబడి మాట్లాడుతూ జనరల్ తేజలు జఫ్తలు పస్తలు మెస్తలు తిరుపతికి వెళ్ళి గుడిని ఉరికించుకునే మనుషులు అనగానే ఇదేమిటిది, తిరుపతికి వెళ్ళడం ఏంటి, జనరల్ తేజలు జఫ్తలు పస్తలు మెస్తలు, అది ఆ భాష నాకు తెలియదు. అది భాషలో లేకపోతే అది ఏమైనా ఇంకొక లాంగ్వేజో నాకు తెలియదు. అది ఇంకొక ఆయన స్వార్థ కుటుంబంలోని వీధిలో మల్కాపురం, నాకు బాగా జ్ఞాపకం, మర్చిపోలేను ఆ సంఘటన. ఇప్పుడులాగే వీధిలో కూటమి పెట్టామనుకోండి, దేవుని నమ్మిన వారందరూ కూర్చుంటారు కింద కానీ కుర్చీలో కానీ కూర్చుంటారు. మిగతా వారందరూ ఏం చేస్తారు, చుట్టూ నిలబడి చూస్తారు తప్ప కూర్చోరు. అక్కడ అంతే, మల్కాపురంలో కూడా చుట్టూ చాలామంది జనం ఉన్నారు, మధ్యలో సంఘం కూర్చోంది. ఈ పాస్టర్ గారికి ఎంత కోపం వచ్చిందో, ఎందుకు కోపం వచ్చిందో అంటే సంఘం పరిశుద్ధాత్మ నింపబట్టం లేదని ఆయన మొదలుపెట్టి మల్కాపురం సంఘం ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోదు అంటాడు ఆయన అక్కడ ఆ వీధిలో. అది నాకు అర్థం కాలేదు. ఆ వీధిలో చెప్పవలసిన సువార్త, కానీ ఇక్కడ సంఘాన్ని మీరు ఎందుకు పొందుకోలేదు ఆత్మ అంటాడు. అక్కడ మీరందరూ ఆత్మ నింపబడి భాషలు మాట్లాడండి అని ఆయన ఒక ఆలోచన. కానీ అలాంటి ఆ పరిస్థితులు, ఆ కారణం చేత అనుకుంటాను నేను, పిల్లలందరూ పొందినప్పుడు నేను వారితో పాటు పొందలేకపోయాను. తర్వాత పరిశుద్ధాత్మ నింపబడ్డాను అనుకోండి. కానీ అప్పుడు ఆ రోజుల్లో నాకు వీరందరూ చూస్తూ ఉండేవాడిని. తర్వాత పాస్టర్లు కూడా వారు మాట్లాడే భాషలు కూడా వింటూ ఉండేవాడిని, నేర్చుకుని కంటత చేసేవాడు అనుకోండి. ఆ పాస్టర్ అయితే తప్పనిసరిగా ప్రసంగ మధ్యలో 2-3 సార్లు భాషలు ఆడేవాడు. ఆ భాష రబషందర కమాద రష్యాతో ముగింపు అయ్యేది. అది ప్రతిసారి భాష మాట్లాడే రబషందర కమాద రష్యా అది మాట్లాడారంటే పరిశుద్ధాత్మ ఏదో చెప్పేశారని మాకు అదొక మర్మంగా ఉండే పరిస్థితి. కానీ ఆ రకంగా అది చూస్తూ విమర్శిస్తూ లేకపోతే నవ్వుకుంటూ అర్థం కాక మళ్ళీ భయం ఉండేది. పరిశుద్ధాత్మను గాయపరిస్తే బాధపరిస్తే క్షమాపణ లేదని అదో మరో పక్క భయం, ప్రభు నాకు క్షమించడం, ఒక పాపం చేస్తున్నానేమో అదొక పక్క పాప భీతి, మరొక ప్రక్క ఇది అర్థం కాక ఉన్న పరిస్థితుల్లో పరిశుద్ధాత్మల గురించి కానీ లేక ఇంకా మిగతా చాలా విషయాలు, ఇప్పుడు నేను మాట్లాడుతున్న చాలా అంశాలు సంఘంలో నేర్చుకోవడానికి నాకు వీలు పడలేదు. కొంతమంది పాస్టర్లు ఊరికి ఒకే అంశం అనగా ఒక పాస్టర్ అయినట్లయితే ఆయన స్వస్థత గురించే ప్రసంగాలండి. మొత్తం ప్రభు చేస్తూ స్వస్థతలు అన్నీ అవే మాట్లాడుతున్నాడు. మొన్న 4-5 సంవత్సరాలు అదే ప్రసంగాలు, మరి వేరే అంశం లేదు. ఇంకో పాస్టర్ అయినట్లయితే దశభాగమే ప్రసంగం, ఆయనకి ప్రసంగం అంశం అంతా దశభాగమే. కానీ మొదటి నుంచి చివరి మా ఆఖరి పాయింట్ ప్రతి ప్రసంగానికి దశభాగం ఉండేది. ఇక్కడికి ఆ రకంగా ఎవరికి నచ్చినవి వారు బోధించుకుంటూ, ఎవరు పెట్ డాక్టర్స్ వారు చెప్పుకుంటూ పోయే ఆ విషయంలో పెరిగాను. కనుక ఒక విధంగా చెప్పాలంటే బ్యాలెన్స్డ్గా క్రైస్తవ ఎదుగుదల నాకు కలగలేదు. అయితే కలిగింది ఏమిటంటే భక్తి, భయము, దేవుడు, ప్రార్థన, ఇవన్నీ చేయాలి, దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ అర్థమయ్యాయి. అందులో బాగానే ఉన్నాను. కానీ ముఖ్యంగా వాక్యమునికి సంబంధించి, క్రైస్తవ్యానికి సంబంధించి ప్రాథమిక సిద్ధాంతాలు కానీ, ప్రాథమికమైన విషయాలు కానీ, రక్షణ ఎలాగూ, ఇంకెలాంటి ఈ పరిశుద్ధాత్మ నింపుదల, ఇలాంటి చాలా విషయాలు, ప్రాథమికమైన అంశాలు మొన్న ఈ కొరింథీ పత్రిక, క్షమించండి, ఎఫెసీ పత్రిక మొదట్లో పౌలు ప్రస్తావించి అనేకమైన సిద్ధాంతాల గురించి చెప్పాను. అవేవి కూడా నాకు అసలు అవగాహన లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన యొక్క మహాకృప చేత నన్ను పిలవడం, దేవుని సేవకు ఆహ్వానించడం. మనకు పుట్టినప్పుడు, నేను పుట్టకముందు నుండి మగబిడ్డ పుడితే దేవుని సేవకాన్ని సమర్పించుకున్నారు మా తల్లిదండ్రులకి. నాకు అది ఇష్టం లేక ఇద్దామని చెప్పాను. కొన్ని వారాల క్రితం 2 ప్లాన్లు వేసుకున్నాను. 2 ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళిపోదామని. కానీ ప్లాన్లు సక్సెస్ కాలేదు. చివరికి అది నిస్సహాయ పరిస్థితిలో నిన్న అనుకుంటాను చెప్పాను, దేవునికి సమర్పించుకుంటూ, ప్రభువా నీ చిత్తం, నువ్వేది చెప్తే చేస్తాను, యు ఆర్ మై లార్డ్ అన్నాను.
అన్న తర్వాత సంవత్సరానికి ప్రభు నాతో మాట్లాడడం మొదలుపెట్టి నువ్వు ఇక్కడితో ఆపేయాలన్నాడు చదువు. నేను ఆపనన్నాను. నేను వేసుకున్న ప్లాన్ అంతా ఆయన చెప్పేశాను. చెప్పేసి తర్వాత మరి ఆయన మాట్లాడడానికి టైం ఇవ్వలేదు. నేను ఇదంతా కళ్ళు నిజంగా నేను కూర్చొని అనుకోకండి. అయితే అది జరిగినప్పుడు ఆయన ఆపుతామన్నాడు. సరే అయిపోయింది. ఆ సంవత్సరం అవ్వలేదు. దాంతో చాలా నిరాశ కలిగి దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చి ప్రభుకి చేసిన వాగ్దానం, నేను మర్చిపోయిన వాగ్దానం, ప్రభు నీవు నా ప్రభు అని చెప్పిన మాట నాకు జ్ఞాపకం వచ్చి, ప్రభు నన్ను క్షమించు, నువ్వు నా ప్రభు, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, ఎక్కడ వెళ్ళమంటే ఆడు వెళ్తాను, ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్తాను, ఏది చేయమంటే అది చేస్తాను అని చెప్పి అని మరొకసారి వాగ్దానం చేసి, అయితే ఎంతవరకు చదివాను, బీఎస్సీ చదివాను కాబట్టి, ఈ సంవత్సరాలు చదువుకున్నాను కాబట్టి ఆ కోర్సు పూర్తి చేయాలి, డిగ్రీ పూర్తి చేయాలి అన్నాడు. దేవుడు తర్వాత సంవత్సరం పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి ప్రార్థన, ప్రభు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ట్రైనింగ్కి వెళ్తాను, చదువుకోవాలి, నేర్చుకోవాలి, దేవుని వాక్యం అభ్యసించాలి అని తెలుసుకున్నప్పుడు నేను ఉద్దేశం డెహ్రాడూన్ కానీ లేదా బెంగళూరు కానీ వెళ్ళాలని ఆ 2 కాలేజీలకు అప్లై చేశాను. అది డెహ్రాడూన్ వారి నుంచి రాలేదు కానీ బెంగళూరు నుంచి మాత్రం క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి అని రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. అయితే టెలిగ్రామ్ ఇచ్చి వెళ్తూ ఉంటుండగా ప్రభు నాకు బయలుదేరి సిద్ధపడుతుండగా ఆ ముందు రాత్రి ప్రభు నాకు స్పష్టంగా చూపించాడు నేను ఇంగ్లాండ్ వెళ్తున్నట్లుగా. అయితే ఇది టూకీగా చెప్తున్నాను, జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పడానికి సమయం లేదు కనుక, అంటే మనకు ఈ కాలమందు చెప్పకుండా సరే ఇంగ్లాండ్ వెళ్తాను చూపించిన తర్వాత సరే నమ్మాను, అందరికీ చెప్పేశాను. ఇంక ఇక్కడ ఈ సంవత్సరం ఒక సంవత్సరం అక్కడ ఉన్నాను. ఆ సంవత్సరం తర్వాత సంవత్సరం వరకు కూడా ఉండని అందరికీ చెప్పేసిన తర్వాత, అందరికి ఉత్తరాలు రాసేసిన తర్వాత, అప్పుడు ఫోన్లు ఇవి ఎత్తుగా లేని దినాల్లో అంత అయిపోయిన తర్వాత నాకు ఉత్తరం వచ్చింది కాలేజీ నుంచి, నీ అప్లికేషన్ మాకు అందింది కానీ నువ్వెవరో మాకు తెలియదు, నిన్ను రికమెండ్ చేసిన వాళ్ళు కూడా మాకు తెలియదు, తర్వాత ఇంక నువ్వు స్కాలర్షిప్కి అప్లై చేస్తావు, స్కాలర్షిప్ ఇవ్వడానికి మా దగ్గర ఫండ్స్ లేవు, ఎందుకంటే మేమే బిల్డింగ్ ప్రాజెక్ట్లో ఉన్నా, మాకే అప్పుల్లో ఉన్నాయి కనుక ఏ రకంగా మీరు సహాయం చేయలేవు, స్కాలర్షిప్ ఇవ్వలేము కనుక నీ మటుకు నువ్వు అక్కడ ఇండియాలో ఎక్కడ చదువుకొని ఒక మంచి ఉత్తరం రాసి పడేశారు. అందరికీ చెప్పేసిన తర్వాత నాకు వచ్చింది ఉత్తరం. ఆ రోజులు 10-15 రోజులు పెట్టారు రావడానికి. శ్రీకాకుళం నుంచి బెంగళూరు రావడం. అయితే అలా ఉంటుండగా దేవుడు కృప చూపించాడు. మరలా అదే సంవత్సరం అదే కొన్ని వారాల తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నీవు నాకు చూపించావు ఇంగ్లాండ్ వెళ్తానని. నేను దాన్ని నమ్మాను, అందరికీ చెప్పాను. అయితే ఇప్పుడు ఎలాగూ నీ చిత్తమే, ఒకళ్ళు కాదనుకుంటే ఇక్కడే ఉండి చదువుకుంటాను, అయితే నాకు స్పష్టంగా నాకు తెలియచేయాలి, ఇక్కడే ఉండి చదువుకుంటే ఇక్కడే ఉండి సెటిల్ అయి చదువుకుంటాను, లేదా పంపిస్తావా చూపించు, ఎందుకు జరిగింది ఇది అని దేవుని సన్నిధిలో చాలా దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఒక దినమందు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. అంటే సమాధానం అంటే జవాబు కాదు కానీ హృదయంలో సమాధానం, పీస్ కలిగింది. దేవుడు నా ప్రార్థన విన్నాడు. అది ఏమిటో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఆ సమాధానంతో ఆ రాత్రి నుంచి తినడం మొదలుపెట్టాను, ముందు కొనసాగుతూ ఉన్నాను. మరలా 10-15 దినాల తర్వాత మరలా ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో నీ అప్లికేషన్ మరలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు పెట్టాను అని ప్రిన్సిపల్ గారు రాశారు. అందరూ యునానిమస్గా నీకు స్కాలర్షిప్ ఇవ్వడానికి డిసైడ్ చేశారు కానీ ఈ సంవత్సరం బయలుదేరి వచ్చాయని. ఆ ఉత్తరం నేను ఫైల్లో పెట్టుకున్నాను. మా ప్రిన్సిపల్ గారు డేవిడ్ పెట్స్ ఆయన వచ్చారు, మన ఇది సంఘం చర్చకు వచ్చారు, పాల్గొని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన తీసుకున్న ఫైల్లో ఆయన రాసిన ఉత్తరాన్ని, ఇది పలానా రోజు మీరు ఉత్తరం రాసి పంపించారు అని చెప్పినప్పుడు తర్వాత నా డైరీ చూపించాను ఆయనకి. నేను ఉపవాసం ముగించిన రోజు, ఏ రోజైతే నా సమాధానం కలిగిందో, ఇదిగో ఇలాగ ఉపవాసం ప్రార్థన ఈ రోజు నాకు నిదర్శనం కలిగింది, ఆ రోజు మీ దగ్గర ఉత్తరం బయలుదేరింది అన్నప్పుడు ఆయన చూచి ఆశ్చర్యపోయారు. దేవుడు ఎంత కార్యం చేశాడని చెప్పి చాలా సంతోషించారు. కనుక ఆ రకమైన అనుభవంతో ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. అటు వెళ్ళిన తర్వాత బెంగళూరులో సంవత్సరం ఉన్నాను, తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళాను. ఇంకా తర్వాత మీకు అందరూ కూడా తెలుసు, మరలా 10 సంవత్సరాలు ఇక్కడ పాలకొండలో సేవ చేస్తున్న తర్వాత మరలా మాస్టర్స్ కోసం మరలా ఇంగ్లాండ్ వెళ్ళి రావడం కొన్ని సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత మరలా 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత మరలా అమెరికా వెళ్ళడానికి మరలా 4-5 సంవత్సరాలు మళ్ళీ చదవడానికి ప్రభు కృప చూపించారు. కనుక ఆ రకంగా దాదాపు 9-10 సంవత్సరాలు క్లాస్ రూమ్లో కూర్చొని చదివిన విషయాలు ఉన్నాయి, సందర్భం ఉంది. కానీ దాని తర్వాత ఇంకా చెప్పాలంటే నా ఆత్మీయ ఎదుగుదలలో లేకపోతే నాకు అర్థం కాని విషయాల గురించి అవగాహన కొరకు ఈ క్లాస్ రూమ్లో చదువుకున్నది మాత్రమే కాకుండా చాలా పుస్తకాలు చదివాను, చాలా గ్రంథాలు చదివాను. ఆ గ్రంథాలు కూడా అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నవారు కాదు, అందరూ పెంతెకొస్తేవారు కాదు. కొంతమంది ఈ పెంతెకొస్తేను వ్యతిరేకించేవారు, లేదా దాన్ని విమర్శించేవారు రాసిన గ్రంథాలు పుస్తకాలు కూడా నేను చదివాను. కనుక నేను ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా ఒక పెంతెకొస్తు కుటుంబం సంఘమందు పుట్టి పెరిగిన వ్యక్తిగా లేకపోతే ఆ పెంపుదలలో నుండి మీతో మాట్లాడుతున్న విషయాలు కాదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ డిస్క్లైమర్
అర్థమవుతుందా? డిస్క్లైమర్ అంటే ఏమంటుంది? టీవీ సీరియల్కి ముందు వస్తుంది డిస్క్లైమర్ అని వస్తుంది. ఏమిటది? గమనిక. అంటే ఆ డిస్క్లైమర్ తనకు ఉద్దేశం ఏమిటంటే ఇదేది కూడా వేరే ఉద్దేశాలు కాకుండా ఇదే నా ఉద్దేశం అని ప్రకటించడం. కనుక ఆ డిస్క్లైమర్ ఇస్తా ఉన్నాం, గమనిక మీకు ఇస్తాం. దాన్ని గమనించి దయచేసి శ్రద్ధతో వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది క్రైస్తవులకు చాలా డిస్టార్టెడ్ అండ్ ఇన్యాక్యురేట్, డిస్టార్టెడ్ అంటగా వక్రీకరించబడిన, లేకపోతే సరైనది కానీ, లేకపోతే అసంపూర్ణమైన అభిప్రాయం దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి ఉంటుంది చాలామంది క్రైస్తవులకు. ఇంకా చెప్పాలంటే ఈ అభిప్రాయాలు బయట వారికి మాత్రం, అంటే పెంతెకోస్తు కాకుండా బయట వారికి మాత్రమే కాకుండా పెంతెకోస్తు వారికి కూడా అనేకమైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందులో ఇంకోటి చెప్పి నేను ముందుకు వెళ్తాను. కొంతమందికి పరిశుద్ధాత్మ నింపుదలకి ఇంకోటి ఏమిటంటే దయ్యం చేత పట్టబడడం, దాన్ని ఏమంటాం? పూనకం. ఆ తేడా తెలియదు. ఎందుకంటే అన్యులుగా ఉన్నప్పుడు ప్రభుని ఎరగక ముందుకు పూనకం తెలుసు. ఆ పూనకం అంటే ఇది తెలుసు కదా, వివరించాలా? ఏదో దురాత్మ లేదా ఆత్మ పూని మాట్లాడడం. అయితే అదే విధానాన్ని చాలా వరకు మనం చేస్తున్న పెద్ద పొరపాటు, అన్య విధానాలు, అన్యాచారాలు సంఘంలో తీసుకుని వచ్చేస్తున్నాం. ఇది వారికి అవగాహన లేక, తెలియక, చెప్పిన వారు లేక, పరిశుద్ధాత్మ కూడా అదే రకంగా ఉంటుంది అని బోధిస్తున్నారు. ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పెద్ద దేవుని సావుకుని ఒక యవనస్తుడు అడుగుతున్నాడు, అయ్యా మరి పరిశుద్ధాత్మ చేత నింపడినప్పుడు ఇలా చేస్తుంటారు కదా, ఎంతవరకు అది సరైంది అని అంటే, ఆయన సరైంది అని చెబుతూ దానికి తీసుకున్న ఉదాహరణ ఏమిటనంటే, అది వారు పూర్ణప్పుడు ఎలాగ ఉంటుంది, అది అప్పుడు ఇదంతే అన్నప్పుడు నాకు బతిపోయింది. అంటే మన చాలామంది క్రైస్తవులకు ఉన్నతమైన, లేకపోతే అనేక మంది బోధించే వ్యక్తులు కూడా అభిప్రాయం సరిగ్గా లేదు. అక్కడికి దానికి మనకి తేడా ఏదనగా పూనకం అనేది పూర్తి దయ్యం, సైతాను తన ఆధీనంలోనికి తీసుకొని మనకు స్పర్శ జ్ఞానం లేకుండా, మన ప్రమేయం లేకుండా వాడు మనల్ని వాడుకుంటాడు, నియంత్రిస్తాడు, చేస్తాడు. అది సైతానిది. కానీ దేవునిది అలాంటిది అంత మాత్రము కూడా కాదు. దేవుడు చూసినప్పుడు చాలాసార్లు చెప్పిన మాట, ఆయన మన స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. దేవుడు ఎంత మాత్రం కూడా దాన్ని ఉల్లంఘించాడు. అలాగే దేవుని యొక్క ఆత్మ కూడా ఆయన మన యొక్క స్వేచ్ఛను, మనకి స్వాతంత్రాన్ని హరించి మనకి తెలియని, మనకి ఇష్టం లేని కార్యాలు మనతో ఆయన చేయించడు. కనుక పరిశుద్ధాత్మ నింపబడ్డాను, నాకు తెలియలేదు, కింద పడ్డాను, మీద పడ్డాను, ఏం చేశానో ఏమన్నా నాకు తెలియలేదు అని అంటే అది సరైంది కాదు. కొంతకాలం పాకలో ఉంటుండగా శ్రీకాకుళం నుంచి బైబిల్ కాలేజ్ కుర్రాళ్ళు కొంతమంది వస్తూ ఉండేవారు. ఒక 2-3 నెలల పాటు క్లాసులకు వస్తూ ఉండేవారు. అప్పుడు వారితో బోధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ గురించి చెబుతూ, నువ్వు ఆత్మచేత నింపబడిన తర్వాత వరములు కానీ ఏవైనా నీలో జరుగుతున్నప్పుడు అవి నీకు తెలుస్తాయి, భాషలు మాట్లాడే నీకు తెలుస్తాయి అని నేను బోధిస్తూ చెబుతూ ఉంటే వింటున్నారు. కానీ ఒకరోజు ఒక క్లాసులో కుర్రోడు నిలబడి ప్రవచనం చెప్పడం మొదలుపెట్టాడు. ఏమిటో ప్రవచనం అని అంటే, తను చెప్తున్న మాట ఏదనగా, ఏదో ఒకరోజు వీధిలో స్వార్థ కూడా చేస్తున్నాం, గ్రామంలో బయట బహిరంగ స్వార్థ చేస్తూ ఉంటే, ఆ వీధిలో స్వార్థ చేస్తున్నప్పుడు మట్టి నేల అంతా బురద ఎన్నో ఉన్న ప్రదేశంలో నేను చెప్పులు వేసుకొని మాట్లాడుతున్నాను. వాడు ప్రవచనం ఏడు చెప్తున్నాడు అని అంటే, నా సేవకుడా నువ్వు నన్ను అవమానపరిచావు. ఎలాగ అవమానపరిచావు అంటే, చెప్పులు వేసుకొని నా వాక్యాన్ని బోధించావు అని ఇంకా గద్దించేస్తున్నాడు నన్ను. అది అయిపోయిన తర్వాత అన్నాడు, నువ్వు చెప్తున్నంత నీ సొంతంగా చెప్తున్నావు తప్ప అది దేవుని యొక్క ఆత్మ నుండి కాదన్నాను. లేదండి నిజమా, నాకు అసలు నేనేం మాట్లాడాను కూడా నాకు తెలియదండి, నేను నోరు తెరిచాను తప్ప ఆ మాటలు కూడా నాకు జ్ఞాపకం లేవు, నాకు తెలియదు, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది తప్ప నేను అలాగ అన్నానా, అలా చెప్పానా అన్నాడు. అంత లేదు, నువ్వే చెప్పావు, నీ సొంత మాటలేవి. ఎందుకంటే ఆ వీధిలో నువ్వు చూసావు, చెప్పులు వేసుకొని మాట్లాడడం నీకు అది నచ్చలేదు. ఎక్కడైనా సరే అలాంటి ప్రదేశాన్ని బురద దుమ్ము లేకపోతే పీతులు ఉన్నా సరే చెప్పులు తీసేసి అందులో నిలబడి మాట్లాడాలి నీ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నాకు ఆపాదిస్తూ, దేవునికి ఆపాదిస్తూ అలాగే నన్ను గద్దించావనంటే లేదు అన్నాడు.
సరే అయిపోయింది, వెళ్ళిపోయిన కొంతకాలం తర్వాత మరి దేవుని ఆత్మ తనలో ఏం చేశాడో తెలియదు, కానీ ఉత్తరం రాశాడు నాకు, అయ్యా నన్ను క్షమించండి, నా అభిప్రాయాన్ని దేవుడు చెప్పినట్టుగా నేను చెప్పాను. కానీ కొంతమంది ఈ రకంగా దేవుని యొక్క ఆత్మ అనుభవాన్ని పాడు చేస్తున్నారు. ఈ మధ్యన మనందరూ మీరు యూట్యూబ్లో ఉంటే మీరు చూస్తూ ఉంటారు, ఒక ఆయన భాషలు మాట్లాడుతూ చెప్పాడు, చాలా పాపులర్గా ఉంది. ఏమిటది, డీజిల్ లేకపోయినా పెట్రోల్ లేకపోయినా కారు జయ్యమని వెళ్తుందట. తర్వాత ఇంకోటి, కరెంట్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుందట. మరి నీళ్ళు లేకపోయినా పువ్వు పుష్పిస్తుందట. మరి ప్రతిదానికి మధ్యలో భాషలు. మామూలుగా నా అభిప్రాయం నాకు అలాగే అనిపిస్తుందండి. ఇది నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ ఇక్కడ మన ఆంధ్రాలో ఒకవేళ జగన్ ఏమో తిరిగి వస్తాడేమో, లేకపోతే మళ్ళీ అక్కడ కేసీఆర్ తిరిగి వస్తాడేమో, మళ్ళీ కేంద్రంలో అదే ప్రభుత్వం ఉంటుందేమో అని నా అభిప్రాయం అని చెప్తే ఎవరు దాన్ని విమర్శించరు. కానీ దేవుడే చెప్పినట్టుగా ఈ మధ్యలో భాషలు మాట్లాడుతూ రమచంద్ర కమాదరశ అని చెప్పి ఆ మాట అంటేసరికి అయ్యి బాబు ఎంత ఆథెంటికేటెడ్, ఎక్కడి నుంచో వరకు వచ్చేసిందని. కానీ ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. కనుక మనవి చేస్తున్నాను, దేవుని యొక్క ఆత్మ, ఇంకా చెప్పాలి, ఇట్స్ ఎ జెంటల్ స్పిరిట్. పూనకం పట్టే ఆత్మలు చేసే కార్యాలు దేవునికి పరిశుద్ధాత్ముడు చెయ్యడు. అవి జెంటల్ కాదు, అవి క్రూరమైనవి. రక్తాన్ని బలిని కోరతాయి, నాలుగు చాపి క్రూరంగా ఉంటాయి, కళ్ళు పెద్దవి చేసి. కానీ దేవుని యొక్క ఆత్మ అలా కాదు, ఈజ్ ఎ జెంటల్ స్పిరిట్, నిమ్మలంగా ఉండేవాడు. తర్వాత ఇంకా మన యొక్క ఇష్టాన్ని దాటి ఆయన ఏ కార్యము కూడా మన చేత బలవంతంగా మనకు తెలియకుండా ఆయన చేయించడు. కానీ మీరు ఎవ్వరు కూడా ఒకవేళ నేను ఆత్మచేత నింపబడితే నా కంట్రోల్ నేను తప్పిపోతానేమో, నా విషయం నాకు అర్థం కాకుండా నేను ఏం చేస్తాను నాకు తెలియకుండా నేను అయిపోతానేమో అని దయచేసి కంగారు పడొద్దని మనవి చేస్తున్నాం. కనుక చూసినవి అది విన్నవి దాని అభిప్రాయాలు పెట్టుకొని దయచేసి పరిశుద్ధాత్ముని గురించి విషయాలు వినడానికి, నేర్చుకోవడానికి, లేకపోతే పరిశుద్ధాత్ముని గురించి ఆశించడానికి ఇవి ప్రతిబంధకాలు కాకూడదని మీకు ముందుగా ఇవన్నీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. కనుక సరైన అవగాహన పరిశుద్ధాత్మని గురించి లేని కారణం చేత చాలామంది నిత్యము ఓటములో జీవిస్తున్నాం. ఆత్మీయంగా నిత్యము ఓటమి, తర్వాత నిత్యము పోరాటములలో ఓటమి, అలాగే శోధించబడుతూ ఉన్నప్పుడు శోధన జయించలేకపోతున్నాం. అదే శోధన వస్తుంది, మళ్ళీ అదే శోధన మళ్ళీ తిరిగిపడుతున్నాం. రక్షించబడ్డాం, విడుదల పొందాం, కానీ మనం క్రీస్తులో మనం ఎదగని కారణం చేత ఈ ఉపవాస కూడికల యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏదనగా మనం క్రీస్తులోనికి మనం ఎదగాలి. క్రీస్తులోనికి ఎదగని కారణం చేత, ముఖ్యంగా ఆత్మ విషయమైన ఎదుగుదల మనకి లేని కారణం చేత మాటిమాటికి శోధనలో పడుతూ ఉన్నాం, మాటిమాటికి తొట్టుపడుతూ ఉన్నాం, మాటిమాటికి పడిపోతూ ఉన్నాం. ఇంక చాలాసార్లు మనం తీసుకున్న నిర్ణయాలు మన సొంత నిర్ణయాలై, అవి మన సొంత ఇష్టాన్ని అనుసరించి మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మన సరైన ఆత్మీయ జీవితంలో ముందుకు మనం కొనసాగలేకపోతూ ఉన్నాం. అది ఇదొక సమస్య. ఇంకా కొంతమందికి క్రైస్తవ జీవితంలో అసలు ఏమాత్రం ఉత్సాహం లేదు, ఆనందం, డల్గా ఉంటుంది, బోర్ కొడుతుంది, శక్తి లేనిదిగా ఉంటుంది. కానీ ఏదో ఒక నామకార్థంగా వెళ్ళి వచ్చే పరిస్థితి. ఇంకా చర్చకు వచ్చినా, ఆరాధనకు వచ్చినా ఎక్కడ ముఖంలో ఒక నవ్వు కనబడదు, ఒక ఆనందం కనబడదు. మన సంఘంలో కూడా కొంతమంది చూస్తున్నా, నాకు బాధ కలుగుతుంది. పిల్లలు నాట్యం చేస్తున్నా, పిల్లలు ఏదో చేస్తున్నా, అప్పుడు కూడా చిరునవ్వు మీ ముఖాన్ని నాకు గట్టిగా నవ్వక్కర్లేదు, కానీ కనీసం చిరునవ్వు అని రావాలి కదర్రా. కొంతమందికి ఏమంటారంటే చర్చిలో ఉన్నప్పుడు నవ్వకూడదు. ఇదొక మళ్ళీ అక్కడికి వెళ్తే మరి ఇంకొక టైం అవుతుంది. ఎందుకంటే సంఘ చరిత్ర చూసినా అదొక కాలంలో అదొక సిద్ధాంతం. చర్చిలో అలా నవ్వకుండా సీరియస్గా ఉండాలి, చాలా సీరియస్గా ఉండాలి. మరి నవ్వు వచ్చినా నవ్వకూడదు, నవ్వు ఆపుకొని నవ్వు వస్తే బయటికి వెళ్ళిపోయి నవ్వాలి తప్ప చర్చిలో మాత్రం నవ్వకూడదు. సంఘ చరిత్రలో ఉంది, ఒక కాలం ఉంది, అది ఇంకా మనకు కొనసాగుతూ ఉంది కొంతమందిలో. కనుక చర్చ అన్నప్పుడు నవ్వకూడదు, చర్చ అన్నప్పుడు చప్పట్లు కొట్టకూడదు, చర్చ అన్నప్పుడు సంతోషంగా ఉండకూడదు, పక్కలతో మాట్లాడకూడదు, అలా సీరియస్ మొఖాలు పెట్టుకుని మొఖం మార్చుకొని ఇంక నిద్రపోయినా పర్లేదు, కానీ ఆనందంగా మాత్రం ఉండకూడదు. కానీ ఆ అభిప్రాయంతో కొంతమంది ఉత్సాహం లేక, ఆనందం లేక ఉంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. ఎవరు అంతకి నవ్వు వచ్చేస్తుంది. అయితే ప్రభు తన సంఘాన్ని గురించిన ఆలోచన, తన సంఘాన్ని గురించిన చిత్తం ఆలోచన చేస్తే ఆయన చూపిస్తున్న చిత్రం ఏదనగా వైబ్రెంట్, ఓవర్కమింగ్ అండ్ అడ్వాన్సింగ్ చర్చ్,
అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తే సంఘము వైబ్రెంట్ అనగా కదలిక హుషారుగా ఉన్న సంఘం, ఆ తర్వాత జయించే సంఘం, ఆ తర్వాత సంఘం ముందుకు సాగింది తప్ప ఆగిపోయింది పరిస్థితి కాదని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రభు యొక్క చిత్తం ఏదనగా సంఘము అంతకంతకు వృద్ధి చెందాలి. సంఘం ఆయన యందు విశ్వాసంతో ముందుకు కొనసాగవలసిన అవసరం ఉంది. సంఘము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో ఎదగాలి. అపోస్తల కార్యం మనం చూస్తాము. పౌలు, ముఖ్యంగా పౌలు సేవలో మనం చూస్తే ఆయన కొన్ని ప్రదేశాలు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ రాస్తాడు పౌలు, పరిశుద్ధాత్మ మమ్మల్ని ఆటంకపరిచాడు, వద్దన్నాడు. అలాగ ఒకసారి చూస్తే ఒక ఊరు మొదలుపెట్టి అలాగ వెళ్ళిపోతూ ఉంటే ఇంచు సముద్రం ఒడ్డు వరకు వచ్చేసాడు. అక్కడ వరకు కూడా ఏ ఊరు వెళ్దాం అనుకున్న పరిశుద్ధాత్ముడు వద్దు. ఆసియాఖండం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు పౌలు, కానీ వద్దు అంటున్నాడు. చివరికి నీరు వచ్చింది, మరి దాటి ముందుకు వెళ్ళడానికి లేని పరిస్థితులు. అక్కడ దేవుడు నువ్వు మాసిదోనియాకు వెళ్ళమని పిలుపునిచ్చాడు. దేవునికి ఆత్మ నడిపించాడు. కొన్ని సందర్భాల్లో సైతాన్ని అడ్డగించాడు. కానీ అపోస్తల కార్య గ్రంథంలో చూస్తే సైతాన్ని కాకుండా ప్రాముఖ్యంగా దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆలోచన వారు చూస్తారు. సంఘంలో సమస్య వచ్చినప్పుడు ఆది సంఘములు పెద్దలు, అపోస్తలులు, ఇంకా వారితో పాటు పౌలు వీరందరూ కూడుకొని ఆలోచన చేసి ఆ చివరికి వారి యొక్క తీర్మానం ఏమి రాస్తారనంటే, మేము ఈ సమస్య గురించి అందరూ కూడా ఆలోచించాము. అయితే దీనిని గురించి దేవుని యొక్క పరిశుద్ధాత్మకును మాకును ఎలాగూ తోచింది. అంటే వారి దినదిన జీవితంలో పరిశుద్ధాత్ముడు మిగతా మనుషులు ఎలాగైతే ఉన్నారో, అపోస్తలులు కూడుకున్నట్టుగా పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నట్టుగా, ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా, కనుక పరిశుద్ధాత్మకి మాకు ఇది తోచింది అని చెప్పి సంఘం యొక్క క్రమశిక్షణ కానీ ఏమైనా సర్క్యులర్స్ అయి పంపిస్తే పరిశుద్ధాత్మకు మాకు, మేము పరిశుద్ధాత్మతో కలిసి నిర్ణయించాం అనే విషయాలు. అపోస్తలుల యొక్క ఆశీర్వాదం, బెనడిక్షన్ మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ఆఖరి వచనం 13 అంటాడు, పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు చెప్పి ఇక్కడ బెనడిక్షన్ ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. మొదటి ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ. మూడవది పరిశుద్ధాత్మ సహవాసం. పరిశుద్ధాత్మనితో మనం చేయవలసింది ఫెలోషిప్, సహవాసం. తండ్రి ఎడల మన కృతజ్ఞులమై క్రీస్తు చేసిన కార్యాన్ని స్వీకరించి రక్షించబడిన వారమై, ఆ తరువాత దేవుని యొక్క ఆత్మ సహవాసములో మనం ఉండవలసిన అవసరత ఉంది. ఈ కాలంలో మనం జీవిస్తున్న ఈ కాలంలో చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ఈ భూలోకమందు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పరలోకమందు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమందు ఆయన కుడిపార్శ్వమందు సింహాసనాసీనుడై ఉన్నాడు. అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు ఈ భూలోకమందు ఉన్నాడు. ఎప్పటి నుంచి? పెంతెకోస్తు పండగ దినమందు ఆయన ఈ భూలోకానికి వచ్చింది మొదలు అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ భూలోకమందు ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ దినమందు మన మధ్య ఆయన ఉన్నారు. అది మనకు కావలసింది ఏదనగా ఆయన చూచే కన్నులు, ఆయన వినే వినికిడి మనకు కావాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, తప్పుడు ప్రార్థనలు. ప్రభువా నీ ఆత్మతో దిగిరా అని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇక్కడ ఒక రోజంతా విన్నాను, మర్చిపోలేను. మైక్లో ఒక ఆవిడ ప్రార్థన చేస్తూ పిచ్చెక్కింది ఆ రోజు నాకు. మైక్లో చెవులోకి వస్తూ ఉన్నాయి, ఏమిటి ఆత్మ దిగిరా 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 అని 10 సార్లు, వాలిపో 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 ఇంకో 10 సార్లు. ఎక్కడ భక్తి, ఎక్కడ విశ్వాసం నాకు అర్థం కాలేదు, అవగాహన లేక. ఇప్పుడు దిగిరా అని మనం ప్రార్థన చేయనక్కర్లేదు. తర్వాత ప్రభువా మీరు మా మధ్యకి రండి అని కొంతమంది చాలా మర్యాదగా ఆహ్వానిస్తూ ఉంటారు. అక్కర్లేదండి. ఎందుకు అని అంటే ఇదేంటి అంత మర్యాదగా మాట్లాడతారంటే, ఆయన ప్రభు ఏం చెప్పాడు? ఎక్కడ 2-3 నా నామం పేరు చేరి ఉంటారు వారి మధ్య నేను ఉంటాను. ఉన్నప్పుడు ఉన్నవాడిని రమ్మండం ఎలాగ? అంతవరకు కరెక్ట్ చెప్పండి. మీ ఎదురుకుండా ఉన్న మనిషిని రండి 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 అంటే వాళ్ళు ఏమంటారు? రా 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 అంటే నేను వచ్చాను కదా, ఉన్నాను కదా, నీకు సమస్య అంటే నీకు కళ్ళు కనబడడం లేదు.
నన్ను చూడటం లేదు, నువ్వు ఎక్కడో ఉన్నాను అనుకుని నన్ను రమ్మంటావు తప్ప నేను ఇక్కడే ఉన్నాను. అది సమస్య. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు ప్రభు చేసేసిన వాటిని, ఉన్న వాటిని ఇంకా కొత్తగా మరి ఇంకేదో చేయమని అడగడం అవసరం లేదు. అది పరిశుద్ధాత్మతో సహవాసం, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్. ఆయన ఇక్కడే ఉన్నారు, మనతో ఉన్నారు. ఆత్మగా మన విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మనకు కావలసింది ఏదనగా ఆయన గురించిన అవగాహన మనకు కావాలి. ఆయన సన్నిధిని గ్రహించగలిగిన సున్నితత్వాన్ని మన హృదయాలకు, మన ఆత్మలకు రావాలి. ఆయన స్వరం వినే చెవులు మనకు కావాలి. ఎప్పుడైతే అది కలుగుతుందో మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మతో సహవాసం చేయడానికి వీలవుతుంది. ఇది ఎవరో ప్రత్యేకించబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే కాదండి. ఇది మనందరికీ, ముఖ్యంగా రక్షించబడిన ప్రతి విశ్వాసికి కూడా పరిశుద్ధాత్ముడు అందుబాటులో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అందరితో సహవాసంలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఇది ప్రాథమికంగా మీరు దయచేసి ఇది మాకు కాదు, పాస్టర్లకు మాత్రమే, సేవలో ఉన్న వారికి మాత్రమే అని అనుకోకండి. ఇది అందరికీ, ప్రతి ఒక్కరికి. నేను దినమందు లేకపోతే యోవేల్ గ్రంథము సాక్ష్యం చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి, స్త్రీలు, పురుషులకు, దాసులకు, దాసురాళ్లకు, అందరికీ, మనుషులందరి మీద, సర్వ శరీరం మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తాను. కనుక సర్వ శరీరులు ఆత్మచేత నింపబడడం దేవునికి చిత్తం. అనగా లోకములో మానవులందరూ కూడా ఆత్మచేత నింపబడడం ఇష్టం, ప్రభు చిత్తం. అంటే దాని అర్థం లోకంలో మనుషులందరూ కూడా ప్రభు యొక్క రక్షణలోనికి వచ్చి దేవుని సంఘమందు ఉండి వారందరూ కూడా పరిశుద్ధాత్మచేత నింపబడి ఉండాలని తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క సంకల్పం, ఆ ప్రవచనం యొక్క సారాంశం అదని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఇవి పరిశుద్ధాత్మ గురించి ప్రాథమికమైన విషయాలు. తర్వాత కొంతమంది పరిశుద్ధాత్మ గురించి ఇంకొక వింతైన అభిప్రాయం కలిగి ఉంటారు. ఏమిటంటే పరిశుద్ధాత్మ కార్యాలు మనం చూడాలి. ఇప్పుడు చాలామంది దాన్ని తీసుకుని, అనగా మనుషుల్లో ఈ ఆశను గమనించి చాలామంది, మీకు మోలి అంటే అర్థమవుతుందా? మోలి కట్టేస్తున్నారు. ఆ భాష మీకు అర్థమైందా? మోలి తెలియదు మీకు ఎవరికి? తెలుగు మాట్లాడారా? మీరు వీధుల్లో సర్కస్లు చేస్తుంటారు, చూసారా? వీధుల్లో సర్కస్లు చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడ లేరు అనుకుంటున్నారు, వాళ్ళందరూ ఏమైపోయారు? తాడు మీద నడిచి తీసి, అందులో ఒక సర్కస్ ఒకటి ఉండేది. ఏముండేనంటే డబ్బులు కురిపించేవారు. గారడి, గారడి ఏమో, అది నేను మోలి అంటాను. అది ఆ గారడి. అది మీ డబ్బులు కావాలి, వాడే దరిద్రం పేదరికంలో ఉన్నాడు. డబ్బులు కావాలని చెప్పి ఎవరినో తీసుకొని నిలబెట్టి, ముందు నిలబెట్టి, వాడు వంగబడితే కింద డబ్బా పెట్టేవాడు. ఆ డబ్బా తర కాసులు వెళ్ళిపోతుండేది. అంత సులువుగా డబ్బులు వచ్చేస్తున్నాయి. అలాంటి కొన్ని ట్రిక్కులు చేస్తూ ఉన్నప్పుడు చూడడానికి చాలామంది వచ్చేవారు. ఇప్పుడు చాలామంది ఆత్మచేత నింపబడ్డాం, ఆత్మ నడిపింపు ఉంది అని చెబుతున్న సావుకులు కొంతమంది మోలీ కడుతున్నారు, అది గారడీ చేస్తున్నారు. చూడండి, ఇదిగో నేను పేరు పెట్టి పిలుస్తాను, నీ పేరు అదే కదా, నువ్వు నాకు తెలుసా, నేను నీకు తెలుసా, నేను నీకు వాట్సాప్ చేశాను, నువ్వు నాకు వాట్సాప్ చేసావా, నా వాలంటీర్స్ అంటే నేను కలిశాడా, గేడిదల అప్పలరాజు నేను కలిశాడా, లేకపోతే వార్డు గారు నేను కలిశారా, లేకపోతే జాన్ కలిశాడా, డానీ కలిశాడా, ఎవరు కలిశారు అంటే వాళ్ళు ఎవరు తెలియదు. పరిశుద్ధాత్మ వాడో బాగా తెలియదు అన్నట్టుగా ఒకళ్ళు తెలియదు. అంతా డాన్సింగ్, డ్రామా. అది చూడడానికి తండోపతండాలుగా ప్రజలు వెళ్ళిపోతున్నారు. కొంతకాలం ఒక సర్కస్ చేశారు. ఏమిటంటే అనగానే అంటికిపోవడం. ఎందుకు పనికొచ్చింది అది? అంటికిపోతుంటే ఎంత పీకినా రాదు. ఆడు పీక్కోలేని, ఎవరు కొంతమంది 20 మంది పీకినా రాదు. అది మోలీ కాకపోతే, గారడీ కాకపోతే ఏంటనేది? ఆ తర్వాత ఆయన అనగా పోయింది. ఇది చూపించడం కోసం, ప్రదర్శించడం కోసం చేసే కార్యాలు కావు ఇవి, దేవుని ఆత్మ కార్యాలు. అంత చులకన చేసేసారు, హేళన చేస్తున్న పరిస్థితి. కనుక సంఘవంతుడు ఇప్పుడు రోజులు జరుగుతున్న దగ్గరగా ఎక్కడ ఎవరు అద్భుతాలు చేస్తున్నారు, పొలోమని వెళ్ళిపోతున్నారు. తండోపతండాలుగా పరిగెత్తి 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 బస్సులు ఎక్కి, కార్లు ఎక్కి, వ్యాన్లు ఎక్కి, నడిచి. నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు, అవగాహన లేక. బాధ ఏమిటంటే చేస్తున్న వాళ్ళకి అవగాహన లేదు, వెళ్తున్న వారికి అవగాహన లేదు. ఈ యూట్యూబ్లో కొంత వింటారు, విమర్శిస్తారు, కొంత వాళ్ళకి అవగాహన లేదు. విమర్శిస్తున్నారు కానీ వాళ్ళకి అవగాహన లేదు. వారు ఏదో కొన్ని బయాసులు పెట్టుకుని విమర్శిస్తున్నారు, అది వేరే సంగతి అనుకోండి. సరే, కొంతమందికి ఆ అభిప్రాయంతో చూద్దాం, దేవుడి కార్యం ఎలా ఉంటుందో చూద్దాం. దయచేసి ఇక్కడ ఎవ్వరు కూడా స్పెక్టేటర్స్గా ఉండకూడదు, చూచేవారుగా ఉండకూడదు, పాలు పొందేవారుగా మనందరం ఉండాలి. ఇది గారడీ కొరకు లేకపోతే నేను చెప్పిన ఆ భాషలో మోలీగా కోసం కాదు. ఇది
జనాలు ఆకర్షించడం కోసం కాదు ఇది. దేవుని యొక్క ఆత్మకార్యం, ఆయనతో సహవాసములో ప్రాముఖ్యమైన లక్ష్యం ఏదనగా క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం ఎదగాలి, క్రీస్తులోనికి ఎదుగుట కొరకు. తర్వాత మనకున్న గ్యారంటీ, మనకున్న స్వాస్థ్యం గురించిన గ్యారంటీ, స్వాస్థ్యం మనకు ఉంది, మనకి ఇస్తాడని రుజువుగా పరిశుద్ధాత్మ మనలో డిపాజిట్ చేశాడు. ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు. ఆయన దాని అర్థం ఏదనగా కొంత ఇచ్చాడు. ఇప్పుడు ఈ భూలోకమందు ఈ చెప్పబడుతున్న ఈ పాస్టర్లు కానీ మనంతా అనుభవిస్తున్న ఈ యొక్క పరిశుద్ధాత్మ అనుభవం జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. అసలైనది నిత్యత్వంలో మనం చూస్తాము. ఆ అనుభవం ఇంకా వింతగా వేరుగా ఉంటుందని మనవి చేస్తూ ఉన్నాను. కనుక దయచేసి ఈ చుట్టూ మనం ఉన్న ఈ ప్రలోభాలను అనుసరించి దయచేసి మీరు మనసు మారకూడదని, ఒక మంచి దృష్టితో ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక ఆయన గురించి చదివాను నేను ఈ మధ్య. ఓ పాస్టర్ గారు ప్రారంభం చాలా ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా ఏమీ లేవు. అయితే కొంతకాలానికి వారికి కొంత డబ్బులు కలిగిన తర్వాత పాస్టర్ గారు అన్నారు, మనకి కప్పుకోవడానికి సరైన కంఫర్టర్ లేదు, రగ్గు లేదు, దుప్పటి లేదు, అది కొనాలని ఆశపడుతున్నాను, కొందామంటే సరే డబ్బులు ఉన్నాయి కదా వెళ్దాం పదా అని షాపింగ్కి వెళ్ళారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత షాప్ అంతా చూశారు. ఒకటి చాలా ఖరీదైనది ఎంచుకుందామే. చూసుకున్న డబ్బులు పర్వాలేదు, కొనడానికి సరిపడా ఉన్నాయి. కొన్నిసార్లు షాపింగ్కి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది, కొనేస్తుంటే చూస్తుంటే చేతిలో డబ్బులు ఉన్నాయా లేదా అని. ఒకసారి నాకు నిజంగా జరిగింది. వైజాగ్లో అమ్మగారు నేను వెళ్ళినప్పుడు అడిగాను, ఏం కొంటాం తెలుసానంటే కొంటాం తెలుసాను. అవి చెప్పిన లిస్ట్ చూసినప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయని ధీమాకి వెళ్ళాను. తీరా షాపులోకి వెళ్ళిన తర్వాత తీస్తుంటే ట్రేలో తొట్టిలో పడతా ఉంటే నా లెక్కలు దాడిపోతుంది, జేబులో డబ్బులు లేవు. కౌంటర్ దగ్గరికి వచ్చిన ఏం చేస్తాం నాకు అర్థం కాలేదు. కౌంటర్ దగ్గర డబ్బులు లేకపోతే అవి తీసి పక్కన పెట్టేయాలి. కనుక ప్రభువా అనుకుంటూ ఆ ట్రాలీ తోసుకుని వెళ్తుంటే దేవుని యొక్క మహాకృప బట్టి నా ఫోన్ ట్రింగ్ బానగానే ఓపెన్ చేస్తుంటే ఎవరో డబ్బులు పంపించారు. ఆ బిల్లు సరిపడగా దేవుడు కృప చూపించారు. దేవానికి వందలాలు అనుకుని బయటకు వచ్చాం. అది ఈ పాస్కర్ ఏదే సమస్య, దేవులో డబ్బులు ఉన్నాయా లేదా, సరిపోతాయి లేదా అని చూసుకున్నాడు. సరే ఉంది, కొన్నాడు. చాలా మంచిది, చాలా చక్కది కొనుక్కున్నారట, తెచ్చుకున్నారు ఇంటికి. ఏదో ఆ పెళ్లి రోజు లేకపోతే ఏదో ఒక మంచి రోజు, ముహూర్తం కాదు, ఊరికే ఒక ఒకేషన్ని సెలబ్రేట్ చేయడం కోసమని అది మంచం మీద వేస్తారు. కనుక ఈ రాత్రి హాయిగా ఆ రగ్గో లేకపోతే కంఫర్టర్ కప్పుకొని హాయిగా ఉంటారు అని ఊహించుకుంటూ ఉన్నాడు ఈ పాస్టర్ గారు. రాత్రి బెడ్రూమ్లోకి వచ్చాడు. చూసేసరికి ఆ పాత దుప్పట్లే, పాత గలేబీలు అన్నీ పాతవే ఉన్నాయి. అయితే అడిగాడు, ఇది ఎలా చేసావు, కొత్తది కొన్నాం కదా అని అంటే ఆవిడ చాలా సీరియస్గా చూసేదట. భయపడిపోయిన ఆవిడ చూపుకి భయపడిపోయి ఏమి కొన్నాం కదా అని అంటే మమ్ అని కేకేసి అందట. అవన్నీ అది మనం వాడుకోవడం కేటది, వాడుకోవడం చూడడానికి, అది చూసుకోవడానికి కొన్నామట. అది అలా గదిలో ఉంటుంది, చూస్తూ ఉంటుంది. ఇలా మామూలుగా చిరిగిపోయిన దుప్పట్లోనే, పాత దుప్పట్లోనే పడుకుంటారట. అయితే ఆయన చెప్పాడు తర్వాత అలాగ చూడడానికి కోసం చాలా ఉన్నాయట వాళ్ళ ఇంట్లో టవల్ ఉన్నాయట, దుప్పట్లు ఉన్నాయట, తర్వాత ఇంకేమిటి ప్లేట్లు ఉన్నాయట, స్పూన్లు ఉన్నాయట, కప్పులు ఉన్నాయట, డైనింగ్ ప్లేట్లు ఉన్నాయి, డైనింగ్ సెట్లు ఉన్నాయి. కానీ అవేవి వాడరట. అవన్నీ దేనికట, చూడడానికి. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అతిథులు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఆ టవల్ వాడవచ్చు, వాళ్ళు ఆ ప్లేట్లో తినొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం తినరు. కొంతమంది బంగారం కొనేస్తారు, వేసుకోరు. ఎందుకు? చూడ్డానికే. ఇప్పుడు అది బ్యాంకులో పెట్టేది అది చేయరు, ఇది చేయరు, అలాగే చూడ్డానికి. అలాగే పరిశుద్ధాత్మను కూడా చాలామంది చూడ్డానికి, వినడానికి, చెప్పుకోవడానికి, కానీ మన అనుభవంలోనికి రావడానికి మనం ఇష్టపడడం లేదు. కనుక ఈ దినమందు మనవి చేస్తున్నాను, పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలోనికి మనందరం రావడానికి ఇష్టపడండి. కనుక నేనేదో నాకు నచ్చిన పెట్ సిద్ధాంతం అంటే పెట్ డాక్టర్స్ అంటాం. ఏమిటంటే నాకు ఇష్టమైంది, నాకు బాగా ప్రీతికరమైంది, దాన్ని అందరికీ ఇందాక చెప్పాను కదా, మా పాస్టర్ కొంతమంది ఒకరు స్వస్థత గురించి మాట్లాడితే, ఒకరు దశమ గురించి మాట్లాడితే, ఇంకొకడేమో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే, ఇంకో పాస్టర్ ఏంటంటే ఆయన పెద్ద ప్రాజెక్టు, అది మన మొట్టవలస ప్రాజెక్ట్ కంటే చాలా ఎక్కువ కాలం జరిగింది. ఏమిటంటే పాస్టర్ గారి ఇంటికి వెనకాల ల్యాబొరేటరీ బాత్రూమ్, అది ఎప్పుడు కడతారు, ల్యాబొరేటరీ బాత్రూమ్ ఎప్పుడు కడతారు, సంఘాన్ని పీకి తినేవాడు ఆయన. అది కట్టడం 10 సంవత్సరాల ప్రాజెక్ట్. ఆయన ఉన్నంతకాలం అదే పని. ప్రతి ఆదివారం కూడా ల్యాబొరేటరీ బాత్రూమ్ జ్ఞాపకం వచ్చేది.
కానీ ఆ రకంగా నా పెట్ డాక్టర్గా ఇది బోధించడం లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో మీకు అందుకని వివరించాను. కనుక ఇది ఓపెన్, తెరవబడిన హృదయంతో. తర్వాత దీని గురించి పరిశుద్ధాత్మ నింపుదల, జరిగే నింపుదల తరువాత జరిగే కార్యాలు, వాటన్నిటినీ నేను కూలంకషంగా పరిశోధించి పరిశీలించి ఇంకా రెండు ప్రక్కల వాదనలు కూడా విని, ఇప్పుడు నేను ఆ వాదనలన్నీ కూడా మీ ముందు తేవడానికి ఇష్టపడలేదు. చాలా గ్రంథాలు చదివాను, చాలా విషయాలు తెలిసాను. కనుక అవి నాకు తెలియకుండా నేనేదో ఒక ఆ డినామినేషన్ యొక్క విధానం ప్రకారంగా నేను బోధించడం కోసం ఏమాత్రం కూడా ఇక్కడ లేనని మనవి చేస్తాను. కనుక నేను ఎలాగైతే చెప్పాలంటే ఆ సమయంలో క్రిటికల్గా చూసేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు. చాలా ప్రశ్నలు ఉండేవి. అయితే నా జవాబులు చెప్పడానికి ఎవరు నాకు లేని పరిస్థితి. దీని గురించి కూడా మాట చెప్పేసి వెళ్తాను ముందుకి. నాకు ఒక ఆశ, చాలా కోరిక నాకు ఉండేది. ఏమిటో కోరిక? నాకు ఎవరైనా గురువు ఉంటే బాగున్నాడు. మనందరూ స్తోత్రం చెయ్యం, అందరికి గురువు మీరు శిష్యుడిగా ఉంటారంటే నాకు చెయ్యం వస్తుంది. ఇంకా నా భాష కూడా అలాగే తయారవుతుంది. కనుక అలా ఎవరిని గురువుగా ఎంచుకొని వెళ్ళడానికి నాకు ఎవరు కనబడలేదు. ఆ తర్వాత కొంతమంది నాకు చూశాను, తర్వాత కాలంలో చూసిన తర్వాత వారిని సంప్రదించాను, ఉత్తరాలు రాశాను. అప్పటికింకా ఫోన్లు వేరే కాలంలో రాస్తే వాళ్ళు తిరిగి జవాబు ఇవ్వలేదు. ఎవరైనా నాకు ఉంటే బాగుండు, ఎవరైనా నాకున్న సమస్యల ప్రశ్నలకు జవాబులు చెప్పగలిగిన వ్యక్తి ఎవరు ఉంటే బాగుండు అని ఆశించాను. కానీ ఎవరు దొరకలేని పరిస్థితులు. ఒకసారి విజయవాడలో అనుకుంటాను ఓ మీటింగ్స్ తర్జుమా చేయడానికి వెళ్ళాను. అక్కడికి మెడ్రాస్ నుంచి ఒక దేవుని సేవకులు, అని పేరు గుర్తురావడం లేదు, భాస్కర్ డాసన్ అని వచ్చారు. రెడీ అని ఎదురు వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి తర్జుమా చేసేవాడిని నేను కనుక ఆయన రూమ్లోకి వెళ్ళాం. అది వచ్చేసే ముందు ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తున్న ఆమె చేతుల నుంచి ప్రవచనం చెప్పడం మొదలుపెట్టి ఏమన్నారు, ఇదిగో గురువు కావాలని, నీకు ఎవరైనా ఆత్మీయ నడిపించే వ్యక్తి కావాలని ఆశిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ నేను నీ గురువుని, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని, మీ కుటుంబంలో మీ సంఘంలో నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పి ఆయన ప్రవచనం చెప్పి, ప్రభు చెప్తున్న మాట ఏదనగా, నువ్వు మనుషుల కోసం చూడవద్దు, దేవుడే నీకు నడిపింపు ఇస్తాడు. దానితో నా ప్రశ్నకు జవాబు కలిగింది. రెడీగా గుర్తుందో లేదో, విజయవాడ హోటల్లో జరిగిన సంఘటన. అయితే అప్పటి నుంచి ప్రతి విషయానికి దేవుని దగ్గరికి వెళ్ళడం. ఇంకా అది మాత్రమే కాకుండా ఆ తర్వాత నా దేవుడు నాకు ఇచ్చిన పుస్తకాల సంపద, ఆస్తి అంతా ఏం చెప్పాలంటే పుస్తకాలే. ఈ మధ్యలో ప్రసంగుడు చెప్పడం విన్నాను, తన ఆస్తి అంతా పుస్తకాలేనట. ఏ ప్రసంగం చేస్తున్నానంటే వాళ్ళ అంశం దాడి వెళ్ళిపోతాను, టైము పరిగెడుతుంది. అయితే ఆయన హిజ్కియా గురించి మాట్లాడుతూ, హిజ్కియా రోగి వాళ్ళ స్వస్థత పొందిన తర్వాత బబులోన్ నుండి రాజు తన యొక్క పరివారాన్ని పంపిస్తే ఈ హిజ్కియా ఏం చేశాడు అనగా తనకున్న ఆస్తి అంతా చూపిస్తే ప్రవక్త చదువుతాడు, ఏమి చూపించావంటే నాకు ఉన్నదంతా చూపించేశాను అన్నాడు. అయితే అదంతా పోతుందని ప్రవక్త చెప్పాడు అనుకోండి. దాన్ని తీసుకుని ఆయన చెప్పిన మాట ఏదనగా, నా ఆస్తిని నేను ఎవరికి చూపించను అన్నాడు. అని చెప్పిన ఆస్తి ఏమిటంటే విపరీతమైన పుస్తకాలు, కొన్ని లక్షలు ఖరీదు చేసిన పుస్తకాలు. రహమాన్ అలాంటి మనిషి అనుకున్నాను. అనగా నాకు అనిపించింది, వీరు చూడాలనిపించింది, కానీ చూపించడట. ఎవరు చూసి ఓ పుస్తకం తీసుకుని వాళ్ళు తిరిగి ఇవ్వలేదు, కానీ అప్పటి నుంచి పుస్తకాలు చూపించడట. కానీ ఆ రకంగా ఆ సంపద చూసినప్పుడు నాకు మెంటర్ ఒకరు లేడు, కానీ ఎంతోమంది పేర్లు చెప్పగలను, వరుస చాలామంది పేర్లు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు. ఇంకా అందులో కొంతమందిని నేను స్వయంగా కలుసుకోవడం దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కనుక అవగాహనతో అన్ని విషయాల గురించిన వెలుగులో నుండి నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను తప్ప ఏదో ఊరికనే ఒకే ఒక కోణంలో ఒకే ఒక నడిపింపును అనుసరించి, ఎవరో బోధించి దాన్ని అనుసరించి నేను ముందుకు సాగడం లేదని మనవి చేస్తూ, అనేక ఇతర విషయాలు కూడా పరిగణనలో తీసుకొని పరిష్కారంగా వచ్చిన విషయాలే మీతో మాట్లాడుతున్నానని మనవి చేస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధాత్మను మనం పరిచయం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్మను ఎవరు? పరిశుద్ధాత్మను చెప్పాలంటే తండ్రి అనే దేవునితో సమానమైన వ్యక్తి. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు. ఈ పెద్ద ప్రశ్నకు పెద్ద జవాబు ఎదురుగా, వన్ యాజ్ బిగ్ యాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. కనుక పరిశుద్ధాత్మ అన్నప్పుడు శక్తితో, ధూలో గాలో కాదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్న దేవునిలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు అని మాట్లాడడం తప్పు. 3 వ్యక్తిత్వాలు కూడా సమానమైనవి. అయితే ఆ పరిశుద్ధాత్మల గురించి మనం పరిచయం చేయాలి. ఎవరు పరిచయం చేస్తారు?
ఎవరైనా ఎవరికైనా పరిచయం చేయాలంటే ఎవరు పరిచయం చేయాలి? బాగా తెలిసిన వ్యక్తి వచ్చి, ఇదిగో నాకు పలానా వ్యక్తి బాగా తెలుసండి అని ఇంకొకరికి పరిచయం చేస్తే ఆ పరిచయము సరిగ్గా ఉంటుంది. ఎవరో తెలియకుండా ఒకరికొకరు మీరు ఆడుకోండి, మీరు కలుసుకోండి, అది వేరు. కానీ పరిశుద్ధాత్మను గురించి మనకు పరిచయం చేస్తున్నది ఎవరు అని అంటే, ఆయనను గురించి సంపూర్తి ఎరిగినవాడు, నిత్యత్వానికి ఆయనతో కలిసి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను గురించి పరిచయం చేస్తూ ఉన్నారు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కొన్ని బాగా చూస్తాం, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 14 నుండి 16 వచనాలు, 16 అధ్యాయాలు, 14, 15, 16 3 అధ్యాయాలు మీరు చదవలసిందిగా మీకు మనవి చేస్తాం. ఈ రోజుకి అది హోంవర్క్. అది 14 నుండి 16 వచనాలు. ఈ 3 అధ్యాయాలు కూడా శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జనసమూహాలతో కాదు, ఆయన బహిరంగంగా చేస్తున్న బోధ కాదు. మా పాస్టర్ గారు మలకాపురం సంఘం ఎందుకు ఆత్మ పొందన్నట్టుగా కాదు, వీధిలో కాదు. ఇది ప్రభు ఒక గదిలో, మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రభు బల్లను ఆఖరి భోజనం శిష్యులతో చేస్తున్న ఆ కాలమందు ఆ మేడగదిలో వారితో కలిసి సంభాషిస్తూ ఉన్నాడు. విపరీతమైన జనసమూహములు కాదు. ఇక్కడ చెప్పినట్లయితే పరిసయ్యులు లేరు, పరిసయ్యులతో వాదులాడడం లేదు. ఆయన మర్మంగా ఎవరితో మాట్లాడడం లేదు, సాదృశ్యరూపంగా మాట్లాడడం లేదు. ప్రభు యొక్క విధానం మనం ఆలోచన చేస్తే, ఆయన బయట బహిరంగంగా మాట్లాడినప్పుడు, పరిసయ్యులు సద్దూకేలు ఉన్నప్పుడు, జనసమూహాలు ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాట అన్నీ కూడా వాక్యంలో మనం చూస్తాము. ఉపమానం లేకుండా, ఉదాహరణ లేకుండా ఆయన మాట్లాడేవాడు కాడు. అది ఈ రోజులో మనం ఉపమానాలు, ఉదాహరణలు దేనికి వాడతాం? ఆ అంశం వారికి బాగా అర్థం కావాలని ఉపమానాలు వాడతాం. కానీ ప్రభు ఎందుకు వాడాడు? ప్రభు పూర్తిగా భిన్నం. ఆయన అక్కడ చెప్తాడు స్పష్టంగా, ఏదనగా వారికి అర్థం కాకూడదని, వారు తెలుసుకోకూడదని, వారు వింటున్నప్పటికీ వారు ఎవరికి అర్థం కాకూడదని ఈ రకంగా నేను ఉపమానములతో నేను మాట్లాడుతూ ఉన్నాను. కనుక బయట మాట్లాడిన ప్రభు ఉపమానాలు ఉపయోగిస్తూ, కథలు చెబుతూ, లేకపోతే జరుగుతున్న విషయాలు ఒక సాదృశ్యాన్ని చూపిస్తూ, విత్తువాని గురించిన ఉపమానం, పొలంలో విత్తే వ్యక్తి, అలాగే ఏవో చెబుతూ చెప్పాడు తప్ప, ఇక్కడ ఈ యోహాను సువార్త 14 నుండి 16 వచనం చూస్తే ఎక్కడ ఉపమానం లేవు, ఇక్కడ ఉదాహరణ లేవు, సాదృశ్యాలు లేవు. సూటిగా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. తన యొక్క శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఒక చిన్న గదిలో శిష్యులతో కలిసి, ముఖ్యంగా తనకి సన్నిహితులైన వారితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఆయన మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయనకు తెలుసు, ఇక రాబోయే 12 గంటల్లో నేను అప్పగించబడతాను, నేను మరణిస్తాను. ఇంకోచాడు అంటాడు, నేను ఈ ముందు చెప్పాలనుకున్నాను కానీ ఎందుకు చెప్పలేదంటే, ఇక కొంతకాలం మీతో ఉంటాను కాబట్టి పరిశుద్ధాత్మ గురించి నేను మీకు చెప్పలేదంటాడు ముందుగా ఒక చోట. అయితే ఇక్కడ అంటున్నాడు, ఇంకా వెళ్ళిపోవడానికి కొన్ని గంటల ముందు, 12 గంటల ముందు ఇంచుమించు మరణించడానికి ముందు శిష్యులతో, ఆ ముఖ్యమైన సన్నిహితులతో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఇది చాలా తీవ్రమైన సమయం, సీరియస్ మూమెంట్. తర్వాత తను చంపబడతాడు అని తెలిసినప్పటికీ నేను ఉండను అని తను తెలిసిన సమయంలో తను మాట్లాడుతున్న మాటలు, ఆయన మాట్లాడుతూ చూసినప్పుడు ఆదరణతో మొదలుపెట్టాడు. 14 అధ్యాయం ప్రారంభం మనం చూస్తే, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయాలు కలవరపడనీయకండి. శిష్యులతో అంటాడు. ఇప్పుడు ఎవరికి కలవరం ఉంటుంది? చనిపోయే వ్యక్తికి ఉంటుంది కలవరం కదా. నేను పోతున్నానే, ఏడుస్తూ వస్తాం, ఏడుస్తూ పోతాం అన్నాడు. పోతున్నానని ఏడుస్తాం. కనుక చనిపోతున్న వ్యక్తికి కలవరం ఉంటుంది, ఎలాగూ ఏముంటుంది. కానీ ఆయన అంటున్నాడు, నేను పోతున్నాను, నేను వెళ్తాను, నేను ఉండను, కానీ మీరు కలవరము పడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసము ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, అలాగే నన్ను కూడా నమ్మండి అని చెప్పి కొన్ని మాటలు చెప్పాడు. అక్కడ మనకు ఒకరు అర్థం కావడం కోసం ఆ మాటలు కూడా చెప్తే ఏమన్నాడు, నేను పరలోకానికి వెళ్తున్నాను, తండ్రి ఎద్దుకు వెళ్తున్నాను, నా తండ్రి ఏంటి అనేక నివాసాలు ఉన్నాయి. అయితే అవి పూర్తయిన తర్వాత నేనుండే స్థలంలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను. ఆ స్థలము సిద్ధపరచడం పూర్తయిన తర్వాత నేను వస్తాను, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీతో నిత్యం ఉంటాను అంటే అక్కడ తోమ అడుగుతాడు, డౌటింగ్ తోమ, మన దేశానికి సువార్త ఇచ్చిన అపోస్తలుడు.
తాము ఎక్కడికి వెళ్తున్నా మాకు ఎలా తెలుసు, దారి తెలియదు కదా ఎలాగనంటే ప్రభు అక్కడ అత్యంత శ్రేష్టమైన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న మాట యోహాను యొక్క తోమా యొక్క ప్రశ్నకు జవాబుగా ప్రభు చెప్పాడు. అయితే అది అయిన తర్వాత ఇక మాటల సంభాషణ ముందు కొనసాగుతూ ఉంది. 16-17 వచనాలు చూద్దాం ఈరోజు. 14-16-17 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగ ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ శిష్యులకు ప్రభు చెబుతున్న మాటలు ఇవి. క్షమించండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, కింద ఫుట్ నోట్ ఇచ్చాడు 1 అని చెప్పి, ఉత్తరవాదిని అనగా సత్య స్వరూపేగ ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని వేడుకుంటాను. ఇంగ్లీష్ తర్జుమాలో, కొన్ని తర్జుమాల్లో ఐ విల్ ప్రే టు ద ఫాదర్, నేను తండ్రికి ప్రార్థన చేస్తాను, నేను తండ్రిని వేడుకొందును. ఆ రెండు ఒకటే భావాన్ని ఇస్తున్నాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన చేస్తున్న ప్రార్థన ఏమిటని ఆలోచన చేస్తే, తండ్రికి నేను చేస్తున్న ప్రార్థన కాదు, ప్రార్థన అనే మాట సరైన తర్జుమా కాదు. కానీ అక్కడ ఉపయోగించబడే గ్రీకు పదం యొక్క అసలైన అర్థం ఏదనగా, తండ్రిని అడుగుదును, ఐ విల్ ఆస్క్ ద ఫాదర్. ఎన్ఎల్టీ తర్జుమా సరిగ్గా తర్జుమా చేస్తారు వాళ్ళు. 14 ఎన్నో వచ్చిన 16 కదా. అండ్ ఐ విల్, ఇఫ్ యూ లవ్ మీ ఒబే మై కమాండ్స్ అని చెప్పి 15 వచనంలో, అండ్ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ అడ్వకేట్. ఐ విల్ ఆస్క్ ద ఫాదర్, తండ్రిని అడుగుతాను. తండ్రిని అడగడానికి, బ్రతిమాలుకోవడానికి, వేడుకోవడానికి తేడా ఉంది. కానీ అసలు ఉపయోగించిన పదం ఏదనగా ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ టు యూ, హీ విల్ గివ్ యూ అనదర్ హెల్పర్. ఈఎస్వి తర్జుమాలు అంటాడు అనదర్ హెల్పర్, ఎన్ఎల్టీ తర్జుమాలో అడ్వకేట్ అన్నమాట ఉపయోగించాడు. తెలుగు తర్జుమాలో ఉత్తరవాది అని ఫుట్ నోట్లో రాసిన సంగతి మనం చూస్తాం. అది ఈఎస్వి తర్జుమాలో చూసిన మాట ఏదనగా అనదర్ హెల్పర్ అనగా మీకు సహాయకుడిగా ఉండుటి కొరకు నేను తండ్రిని అడుగుతాను. ఏం జరుగుతుంది? అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ హెల్పర్, ఆయన ఇంకొక సహాయకుడిని ఆయన మీకు ఇస్తాడు. ఈ హెల్పర్, ఈ సహాయం మనం చూస్తే, తండ్రి పంపించే ఈ వ్యక్తి ఆయన యొక్క ప్రాముఖ్యమైన బాధ్యత, ఆయన పనిచేసే విధానం ఏదనగా సహాయం చేయడం, మనకి సహాయం చేయడం కోసం. ముఖ్యంగా 12 మందితో సన్నిహితులైన ఆ శిష్యులతో చెప్పిన మాట, మీకు సహాయంగా నేను పంపిస్తాను. తర్వాత ఇంకా చెప్తున్నాడు, ఆ సహాయకుడిగా పంపించే వ్యక్తి మీకు పూర్తిగా పరిచయం లేని కొత్త వ్యక్తి కాదు. 15 వచనం అంటున్నాడు, 17 వచనంలో, లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందలేదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోకానికి తెలియదు, లోకానికి అర్థం కాదు, కానీ మీకు ఏమంటాడు? ఆయనను మీరేం చేస్తారు? మీరు ఆయనను ఎరుగదు కనుక తెలియదు, కనుక ఆయనను పొందనేరదు. అయితే మీరు, ఆ మాటలు గమనించండి, మీరు ఆయనను ఎరుగుదురు. తండ్రి పంపబోయే ఆ సహాయకుడిని మీరు ఎరుగుదురు అని చెప్పి ఇంకా అంటున్నాడు, వివరిస్తున్నాడు ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో, మీలో 2 మాటలు ఉన్నాయి అక్కడ. బైబిల్లో ఉన్న ప్రతి మాటకి అర్థం ఉంది. ఊరికినే ఏదో భాష దొరక్క ఏదో ఊత పదంగా వాడేసిన పదాలు కావు. మళ్ళీ కొంతమంది ప్రార్థన చేస్తే 3 ఊత పదాలు ఉంటాయి, కానీ బైబిల్ ఎక్కడ ఊత పదాలు లేవు. ప్రతి మాటకు, ప్రతి సున్నా, ప్రతి పొల్లుకు కూడా అర్థం ఉంది. అక్కడ మీతో, తర్వాత మీలో అనే సంబోధన మనం చూస్తాం.
ఫర్ హీ డ్వెల్స్ విత్ యూ అండ్ విల్ బీ ఇన్ యూ. ఇంగ్లీష్ తర్జుమాలో మిమ్మల్ని మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. ఇంగ్లీష్ తర్జుమాలో చూసి అంటాడు, ఫర్ హీ డ్వెల్స్ విత్ యూ అండ్ విల్ బీ ఇన్ యూ. ఆయన మీతో కూడా ఉంటాడు. డ్వెల్ అనే మాట, మీతో ఉంటాడనే పదము గతించిపోయిన కాలాన్ని సూచిస్తుంది. మీతో ఉన్నాడు ఆయన, మీతో ఉన్నాడు, ఇప్పుడు మనతో కూడా ఆయన ఉన్నాడు. అది మాత్రమే కాకుండా విల్ బీ ఇన్ యూ అనే ఆ ఫ్రేజ్ మనం చూసినప్పుడు అది భవిష్యత్ కాలంలో జరగబోయేది. ముఖ్యంగా శిష్యులతో ఆ రోజుల్లో ఆయన చెబుతున్న మాట, పరిశుద్ధాత్మ మీతో ఉన్నారు ఇప్పుడు, కానీ భవిష్యత్తులో మీలోనికి ఆయన వస్తారు. ఎన్ఎల్టీ తర్జుమా అంటాడు, బట్ యు నో హిమ్, మీరు ఆయన ఎరుగుదురు, బికాజ్ హీ లివ్స్ విత్ యూ. ఎందుకనగా ఆయన మీతో ఉన్నాడు. కానీ ఇక్కడ చూసినా అక్కడ వాడిన ఆ భాష చూసినప్పుడు ప్రస్తుతం మీతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అండ్ లేటర్ విల్ బీ ఇన్ యూ. కనుక సరైన తర్జుమా చెప్పాలంటే ఎన్ఎల్టీలో స్పష్టంగా రాసినట్టుగా మనం గమనిస్తాం. బట్ యు నో హిమ్, మీరు ఆయన ఎరుగుదురు, బికాజ్ హీ లివ్స్ విత్ యూ. ఎందుకనగా ఆయన మీతో నివాసం ఉంటున్నాడు ప్రస్తుతం. అండ్ నౌ అండ్ లేటర్ విల్ బీ ఇన్ యూ. మీతో కూడా ఆయన భవిష్యత్తులో ఉంటాడు, మీలోని ఉంటాడు అని మాట్లాడుతున్నాడు. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్న ఈ సమయంలో చూసినప్పుడు వారు ఈ యొక్క సహాయకుని యొక్క సహాయము కొంతవరకు వారు అనుభవించారు. కానీ ఆయన పంపబోయే, బట్ ద హెల్పర్ వాజ్ అబౌట్ టు బి సెంట్ ఇన్ అ వే దట్ వుడ్ మేక్ హిమ్ నాట్ ఓన్లీ విత్ దెమ్ బట్ ఇన్ దెమ్. అయితే దేవుడు ఈ కాలమందు లేకపోతే తర్వాత కాలమందు పంపబోయే ఆ పరిశుద్ధాత్ముడు వారితో ఉండడం మాత్రమే కాకుండా వారిలో ఉండే ఒక శ్రేష్టమైన, ఇంకా ఆత్మీయంగా ముందుకు సాగిన లేక లోతైన అనుభవాన్ని మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఈ మాటలు ఆ కొద్ది మందితో, తనకి సన్నిహితమైన వారితో మాట్లాడినప్పటికీ ఈరోజు ఆ మాటలు మనందరికీ కూడా వర్తిస్తాయి. వారికి మాత్రమే కాకుండా వారి యొక్క సువార్త వల్ల వినిన వారందరికీ ఈ కాలం వరకు కూడా అది వర్తిస్తుందని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మనతోనూ మనలోనూ ఉండే ఆ అనుభవం మనకు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ పరిశుద్ధాత్ముడు ఎలా సహాయం చేస్తాడు? యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే 25-26 వచనాలు చూద్దాం. నేను మీతో ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. నేను తండ్రిని పంపబోయే ఆదరణకర్త, మీకు సహాయకుడిగా చెప్పబడిన పరిశుద్ధాత్మ, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ, కింద ఫుట్నోట్లో ఉత్తరవాది, అడ్వకేట్, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్మ చేసే పని ఏమిటి? మీకు బోధిస్తాడు, వాక్యాన్ని మీకు బోధిస్తాడు. హీ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్, అన్ని విషయాలు మీకు బోధిస్తాడు. వాక్యం మాత్రమే కాదు, అన్ని విషయాలు కూడా. ఇంకా అంటున్నాడు, బ్రింగ్ టు రిమెంబరెన్స్ ఆల్ థింగ్స్ ఐ సెడ్ టు యు. నేను మీతో చెప్పిన మాటలు అన్నీ కూడా మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తాడు. నేను మీతో చెప్పిన సంగతులను మీరు మర్చిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే శిష్యులకి ప్రభుతో తిరిగిన కాలం అంతలో 3.5 సంవత్సరాల కాలంలో వారు ఏవి కూడా గుర్తులేవు. ఇంకోటి చెప్పాలంటే ప్రభువుని వారు అపార్థం చేసుకున్నారు. ఆయన ఒకటి చెప్తే వారికి ఒకటి అర్థమయ్యేది. చాలాసార్లు చెప్తాను ఉదాహరణ. ఒకసారి ప్రభు ఓడ మీద పడవలో ప్రయాణం చేస్తూ వెళుతూ వారికి ఆ ప్రయాణంలో ఉపదేశం, భోజనం చేస్తున్న ఉపదేశం చేసేవాడు, ప్రయాణంలో ఉపదేశం చేసేవాడు. ఆ ప్రయాణంలో పడవలో వారే ఉన్నారు, ఇంకెవరు బయట జనసమూహాలు లేరు. కనుక వారితో ఓ బోధ, ముఖ్యంగా ఒక అంశం బోధిస్తున్నాడు. ఏమిటంటే పరిసయ్యులు వాళ్ళ బోధ విషయం జాగ్రత్త అని చెప్పి, పరిసయ్యుల బోధ ఎలాంటిది అని అంటే పులిసిన పిండి లాంటిది. పులిసిన పిండి ఏమిటి చేస్తుంది? కొంచెం పులుపు, ముద్దంతా కూడా పులుపు చేస్తారు. కనుక ఎవరో ఒక చిన్నది ఆ పరిసయ్యుల యొక్క బోధ,
అలాగే సంఘంలో కూడా ఎవరైనా సరే ఒక్కరికి ఆ పులుపు లాంటి వేరే భిన్నమైన అభిప్రాయం ఉంటే ఆ ఒక్కరు ఆ పులుపు మొత్తం సంఘానికి అందరికీ పాకేసే ప్రమాదం ఉంది. కానీ ఈ పౌలు క్షమించాడు ప్రభు ఆడు శిష్యులతో అంటాడు, పరిసయ్యుల పులిసిన పిండను బోధన గురించి మీరు జాగ్రత్త వహించండి అని సీరియస్గా తప్పుడు బోధన గురించి జాగ్రత్త అని హెచ్చరించడానికి, వారికి ఉపదేశించడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ 12 మంది ఏం చేస్తారు? ఒకరి మొక్కలు చూసుకొని ఒకరికొకరు కనుగీటుకొని ఒకరికొకరు సైగ చేసుకొని ఒకరికొకరు గోక్కుంటూ, చూసావా ఎలా మాట్లాడుతున్నాడు ఈయన, ఎలా మాట్లాడుతున్నాడట, మనం రొట్టెలు తేలేదని, మరి మీరు రొట్టెలు తేలేదు ఎందుకు తేలేదని జ్ఞాపకం చేయడం బదులుగా పులిసిన పిండి ఆ రొట్టె జ్ఞాపకం చేయడానికి ఆ పులుపు జ్ఞాపకం చేస్తున్నాడని ప్రభుకి ఎంత మర్మం ఆపాదించారు. శిష్యులకు అర్థమయ్యేది కాదు. ప్రభు అంటాడు, అది నేను అది కాదు మాట్లాడుతాను, నీవు చూడలేదా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది భోజనం పెట్టడం మీరు చూడలేదా, మీకు తెలియదా? ఆహారం గురించి కాదు ఈ బోధ. కానీ శిష్యులకి అర్థం కాని అయోమయ పరిస్థితులు వారు ఉన్నారు. కనుక పరిశుద్ధాత్ముడు నాలోని సంగతులని మీ జ్ఞాపకానికి తీసుకుని వస్తాడు. దాని తర్వాత మన అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత వారికి ఎంత అవగాహన, ప్రభు చెప్పిన మాటలు తీసుకొని ఇలాగ అన్నాడు ప్రభు అని దాన్ని తీసుకుని వారు ఎంతో ధైర్యంతో బోధించిన సంగతి వాక్యంలో మనం చూస్తాం. ఇంకా చూద్దాం 15వ అధ్యాయం 26వ వచనం. సమస్త మీకు బోధించి మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకము చేయను. ఆయన అంటాడు ఇంకా చూసినప్పుడు ఆయన 15:26 తిరిగిలో కొంచెం తేడాగా ఉంది, చెక్ చేయవలసింది. సరే. బట్ ఐ విల్ సెండ్ యూ ది అడ్వకేట్, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సత్యస్వరూపైన ఆత్మ. ఇంకో చోట ఇంకో వచనం ఉందేమో ఆ మాట. సత్యస్వరూపి అయిన ఆత్మ. పరిశుద్ధాత్మను గురించి ప్రభు సంబోధిస్తున్న సంబోధన ఏదనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఇంకా పరిశుద్ధాత్ముడు స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కనుక సత్యస్వరూపైన ఆత్మ కాబట్టి ఈ లోకమందు సైతాన్ యొక్క అబద్ధాన్ని, సైతాన్ యొక్క మోసాన్ని సత్యముతో ఎదిరించే పరిస్థితి. లోకంలో ఉన్న సైతాన్, లోకానికి రాజుగా లేకపోతే దేవుడిగా ఉన్న సైతాన్ని మనం చూసినట్టయితే వాడంతా మోసము, తర్వాత ఇంకా చూసిన అబద్ధాలకి జనకుడు. కానీ దేవునికి పరిశుద్ధాత్మ సత్యస్వరూపైన ఆత్మ. కనుక అబద్ధములకు జనకుడు ఎవరు? సైతాన్. అబద్ధాలకి తండ్రి. కనుక మనం అబద్ధం ఆడుతున్నామంటే మన తండ్రి ఎవరు? మన అడ్రస్ మారిపోతుంది. మన ఆధార్ కార్డు మార్చుకోవాలి. ఇక సన్ ఆఫ్ ద గ్రేట్ లూసిఫర్ అని పెట్టుకోవాలి, లేకపోతే సైతాన్ అని పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ సైతాన్ అబద్ధాలు, మోసం, డిసెప్షన్ సైతాన్లో ఉంది. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపైన ఆత్మ. వేల కొద్ది సంవత్సరాలుగా ఆదామవ్వలు పాపం చేస్తుంది మొదలు మానవ జాతి అంతటినీ కూడా చీకట్లో సైతాను మోసగిస్తూ ఉన్నాడు. వారి మనసులకు వెర్రితనాన్ని కలుగు చేస్తున్నాడు. వారి కండ్లకు అంధత్వాన్ని కలుగు చేసి దేవుని యొక్క వెలుగు వారు చూడలేకపోతూ ఉన్నారు. అయితే ప్రభువు తను తాను ఇలా చెప్పుకున్నాం, తోమా ప్రశ్నకి జవాబు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప రక్షణకు ప్రభు తప్ప వేరే మార్గము లేదు. అయితే ఆ మార్గములో, ఆ సత్యములో, ఆ జీవములో కొనసాగడానికి సత్యస్వరూపైన ఆత్మను ఆయన తన శిష్యులకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దాన్ని బట్టి ఇక మోసములో పడకుండా, సైతానిక మోసములు, సైతానిక పన్నాగములో మనం పడకుండా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను గురించి చాలా స్పష్టమైన పరిచయం ప్రభువైన యేసుక్రీస్తు చేస్తూ ఉన్నాడు. ఓకే, 16వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఈ మాట కొంచెం నాకు వింత అనిపించింది. నేను సత్యమే చెబుతున్నాను,
ప్రభు అబద్ధం ఆడడం ఎప్పుడైనా విన్నాం మనం? సినాప్టిక్ గాస్పుల్స్లో కానీ యోహాను సువార్తలో కానీ ప్రభు ఎక్కడ అబద్ధం ఆడలేదు. అబద్ధాలకు జనకుడు ఆయన కాదు, అబద్ధాల జనకుడు సైతాన్. కానీ ప్రభు ఇక్కడ నేను నిజమే చెబుతున్నాను, నెవర్‌థెలెస్ ఐ టెల్ యూ ద ట్రూత్, సత్యమే చెబుతున్నాను, అది మీ యొక్క మేలు కొరకు మీ ప్రయోజనం కొరకు చెబుతూ ఉన్నాను. అది ఏమిటంటే నేను వెళ్ళిపోవడం మంచిది, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది, క్షేమం కలుగుతుంది. ఇట్ ఈస్ ఫర్ యువర్ అడ్వాంటేజ్. ఎందుకంటే నేను వెళ్ళకపోతే ఆ సత్యస్వరూపైన ఆత్మ లోకానికి రాలేడు. కానీ నేను వెళ్ళడం మీకు అవసరం, నేను వెళ్ళడం ప్రాముఖ్యం అనే సంగతిని ప్రభు ఇక్కడ పరిశుద్ధాత్మ పరిచయం చేస్తూ చెబుతూ ఉన్నాడు. శిష్యులకి ఇది బాధాకరం. ఆయన ప్రేమించారు, ఆయన వెంబడించారు, తమ జీవితాలు అప్పగించారు, తమ వ్యాపారాలు వదిలేశారు, ఉద్యోగాలు వదిలేశారు, కుటుంబాలు వదిలేశారు, ఇల్లు వాకిళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళిపోవడం మీకు మంచిది అంటే ఇది ఎలా మాకు మంచిది? నువ్వు ఉంటే కదా మాకు మంచిది. కానీ నా వలే ఉండే ఇంకొక వ్యక్తిని పంపిస్తా, నేను వెళ్ళాలి, నేను వెళ్తే కానీ అక్కడి నుంచి ఆయన పంపబడడు, రాడు అనే సత్యాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ముగింపులో ఈ మాటలు చెప్తాను నేను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాలు అంటాడు. తర్వాత ఇంటికి వెళ్తారు మీరు 14, 15, 16 ఈ 3 అధ్యాయాలు చదవండి అని అంటాడు. ఇంక చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది, కానీ వినడానికి మీకు శక్తి చాలదు, మీ జ్ఞానం చాలదు. యూ కెనాట్ బేర్ నా, మీరు వినలేరు. ఎందుకంటే ప్రభు వెళ్ళిపోతానని చెప్పిన తర్వాత వీరికి ఇంకేం వింటారు? వీళ్ళు వెళ్ళిపోతున్నాడు, లేకపోతే ఎలాగూ అనే ఆతృతలో ఉన్నారు. మీరు వినలేరు, మీరు అర్థం చేసుకోలేరు. కనుక ఆయన ఆ సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తర్వాత హీ విల్ నాట్ స్పీక్, ఆయన తనంతట తాను మాట్లాడు కానీ, ఆయన సొంత అధికారంతో మాట్లాడు కానీ, ఆయన ఏదైతే వింటాడో అదే మీతో మాట్లాడతాడు. జరగబోయే సంగతులు, రాబోయే సంగతులు ఆయన మీకు తెలియజేస్తాడు. ఆయన నన్ను మహిమపరుస్తాడు. మాలోని విషయాలను హీ విల్ టేక్ వాట్ ఈజ్ మైండ్, నాలో ఉన్న విషయాలు ఆయన తీసుకొని మీకు ప్రకటిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ యొక్క పని మీకు అంతా చెప్పాలని ఆశిస్తా, కానీ మీరు వినే పరిస్థితి మీకు లేదు. కానీ ఆయన వచ్చిన తర్వాత మిమ్మల్ని సంపూర్ణ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. నేనే సత్యం అన్నాడు ప్రభు. ఆ సత్యం ఏమిటో సంపూర్ణంగా పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు. నా మార్గం ఏమిటో సంపూర్ణంగా పరిశుద్ధాత్మ మీకు బోధిస్తాడు. నా జీవం సంపూర్ణంగా మీకు బోధిస్తాడు. ఇంకా అది మాత్రమే కాకుండా జరగబోయే సంగతులు మీకు తెలియజేస్తాడు. ఆది అపోస్తల సంఘం అనుభవం మనం చూస్తాం. జరగబోయేది ఏమి సంభవిస్తాయో వారు ముందుగానే తెలియపరిచిన సంగతి మనకి కూడా అలాగే జరగబోయే మనం తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మని యొక్క కార్యం అది. కనుక మనం ఎవ్వరము కూడా దేవుని బిడ్డమైన మనము, మీరు ఎంతమంది వార ఫలాలు చూస్తారు, జ్యోతిష్యాలు చూస్తారు, పుట్టగానే వేదాంతి దగ్గరికి వెళ్ళి మీ జన్మ ఏ టైం ఏదో చెప్పి ఆ నక్షత్రాన్ని తీసుకుని దాని మీద ఒక పసుపు కాగితం ఇస్తారు, రాసి పసుపు రాసేసి. ఎంతమంది చేస్తారో పనులు? క్రైస్తవులే. మీరు చాలా అమాయకంగా చూస్తారు. మాకు అసలు తెలియదండి, మీరే ఇవన్నీ మాకు చెబుతున్నారు అన్నట్టుగా, నేను మిమ్మల్ని తప్పుదారి పెట్టేస్తున్నట్టుగా నా వైపు చూస్తారు. మీరు నిజమా? మీకు తెలియదు కదా ఇవన్నీ, అవన్నీ నేను అనుభవించి నేనే చేసి వస్తున్నానే. వార ఫలాలు, దినఫలాలు, తర్వాత ఇప్పుడు వాట్సాప్లో కూడా మనకి జ్ఞాతకం చెప్పే వెబ్సైట్లు ఉన్నాయి, లేకపోతే ఏమంటాం ఈ యాప్స్ ఉన్నాయి. అవి ఏవి మనకు అక్కర్లేదు. ముఖ్యంగా అవన్నీ కూడా సైతాను ప్రలోభం కలుగు చేస్తున్నాడు. అవి మరొకరు మీకు క్షుణ్ణంగా చదివితే, నేను చదివాను అవన్నీ, అంటే గైడెన్స్ కోసం నేను చదవలేదు, అవి ఏమిటని చదివాను. నేను చాలా ప్రోగ్రామ్స్ వింటాను, చూస్తాను. అవి అలాగని చెప్పి దాంతో పూర్తి ఏకీపిస్తాను కాదు, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అందులో ఏముందని. అయితే అవి ఏవి మనకు అక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే సైతానుకు మనం దారి చూపిస్తున్నాం. దేవునికి పరిశుద్ధాత్మక అయినట్లయితే మనం తలుపులు తెరిచి ఆహ్వానిస్తే తప్ప ఆయన రాడు. కానీ సైతాన్ అలా కాదు, సందు కనబడితే దూరిపోతాడు వాడు. ఆ సందు ఎక్కడిస్తాం మనం? వార ఫలాల దగ్గర, జ్యోతిష్యాల దగ్గర, వాస్తు సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళి మా ఇల్లు ఒకసారి చూడండి, వాస్తు ప్రకారంగా కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా తేడా ఉందేమో, ఆయన తేడా లేదు, అమ్మ దేవానికి దేవుడికి వందనాలట అక్కడ వాస్తు దగ్గరికి వెళ్ళి.
అవన్నీ కూడా సైతానికి దారి. పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు వెంటనే పూజారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా రోజు అనుకుంటా పిల్లలు, ఏ రోజు మంచి రోజు చెప్పండి, ఏది మంచి శ్రేష్టమైన ముహూర్తం చెప్పండి. ఆ ముహూర్తానికే ఇంచుమించు 5 వచ్చి 10 గంటలకు 11 గంటలకు ఆ రోజు పెట్టుకొని పెళ్లి చేస్తారు. ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా మైకులు దాంతోపాటు ఈ బ్యానర్లు కనబడుతూ ఉంటాయి. ఈ బ్యానర్లు చూసుకుని ఏ బ్యానర్ మందా అని వెతుక్కుంటూ వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు అందరూ ఎందుకు చేసుకుంటారు? ఎవరో చెప్పారు ఆ రోజు చాలా మంచిదని, కనుక మనము ఆ రోజే చేసుకుంటాం మనం. కనుక అవన్నీ కూడా సైతానికి చోటు. సైతానికి చోటిచ్చి ఆ తర్వాత కష్టం వచ్చి, ఆ తర్వాత బాధ వచ్చి ఏడుస్తాం, బాధపడతాం. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, సంఘం ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి, అది చేయండి, ఇది చేయండి అని. నేను ఇంతకుముందు చెప్పాను, పోయిన వారం అంతకుముందు వారం అన్నాను. ఏమిటనగా మనం ఏది విత్తుతామో అది కోస్తాం. కోసినప్పుడు విత్తిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ కోస్తాం. అయితే కోస్తున్నప్పుడు ఆ పంట మనకు నచ్చలేదు, కానీ ప్రభు ఈ పంట మార్చు అంటే అలాంటి ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు మనం. ప్రభు ఈ పంట మార్చు. మనం చేసింది సైతాన్ని చోటిచ్చాం, వాడు లోపల రానిచ్చాం, వాడు పెద్దపీట వేసాం, వాడు చెప్పినట్టుగా మనం చేసాం. మన ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు పసుపు నీళ్ళు చల్లుకున్నాం, ఇంకా ఆర్సీఎం ఫాదర్ ఉంటే ఆడితే పరిశుద్ధ జలం జల్లేసాం. ఆవునే తెచ్చి పోయించాం. ఇంటి మధ్యలో పొయ్యి పెట్టేసి పాలు పొంగించేసాం. ఇవన్నీ ఏమిటి? సైతానికి దారులు ఇవి. చోటిస్తున్నాం. కనుక జాగ్రత్త. ఇదిన ముందు మనవి చేస్తూ ఉన్నాను, సైతానికి చోటు ఇవ్వక, సైతానికి లోబడక, ప్రభు మన కొరకు ఇచ్చిన ఈ పరిశుద్ధాత్మనికి సహాయం తీసుకొని మనం ముందుకు వెళదాం. పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు, జరగబోయే సంగతులు, భవిష్యత్తును మనకు తెలియజేస్తాడు, స్పష్టంగా తెలియజేస్తాడు. అయితే భవిష్యత్తు గురించి తెలియజేసినప్పుడు ఆయన చెప్పినది యథాతథంగా జరిగిపోద్దని కాదు. ఒకవేళ కీడు హాని ఉన్నది ప్రభు చూపిస్తే దాన్ని తప్పించుకునే మార్గం, లేకపోతే అది అధిగమించే కృప మనకు అనుగ్రహిస్తాడు, హెచ్చరిస్తాడు ఆయన. హెచ్చరించినప్పుడు మనం దాన్ని తీసుకొని ఆ హెచ్చరిక అనుసరించి మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే జయించడానికి, జరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కనుక తర్వాత ఇంకా నేర్చుకుందాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. వీలైనంత వరకు 8-9 రోజుల్లో ఇది పూర్తి చేయాలని ఆశిస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఎఫెసీ పత్రిక వెళదాం. కనుక ఇదంతా కూడా ఎఫెసీ పత్రికతో ముడిపడి ఉంది. నిన్న మన ఈ అన్ని రోజులు చెబుతున్నట్టుగానే మన సంఘ చరిత్రలో ఈ కాలం చాలా ప్రాముఖ్యమైనది, చాలా కీలకమైనది. దీని తరువాత మనం ఒక నూతన స్థాయిలో, నూతన లెవెల్లో మనం ఉండనై ఉన్నాం. అది ఎప్పుడు అని అంటే మీరందరూ అంగీకరించి, విశ్వసించి, ఈ వాక్యానికి అనుగుణంగా మనం స్పందిస్తే మనకు ఆకాశమే హద్దు. నమ్ముతారా? దేవుని స్తోత్రం. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం.